శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, నిన్ననే మీరు రాహుల్ అండ్ అలాగే మన లిసనర్స్‌లో వన్ ఆఫ్ అవర్ వెరీ స్పెషల్ లిసనర్స్ గౌతమ్ గారితో కలిసి ఒక స్పెషల్ ఎస్ఆర్‌హెచ్ ఎపిసోడ్ మీరు ఇప్పటికే వినుంటారని అనుకుంటున్నా. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే వినండి. ఎందుకంటే ఆహ్, స మ్యాచ్ గెలిచిన వెంటనే ఆ హైలో చేశారు. సో, ఆబ్వియస్‌లీ మంచి ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ మీకు అక్కడ కనబడతాయి. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ. సో, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద టేబుల్‌కొచ్చేసారు. అండ్ అలాగే నెగెటివ్ రన్ రేట్‌ని గూడా తీసేశారు. ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్‌లో వచ్చిన నెగెటివ్ రన్ రేట్‌ని గూడా అధిగమించారు నిన్నటితో. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయింది ఇప్పటికి. సో, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ ఎపిసోడ్ లైక్ ఎప్పటిలాగే వీక్లీ రివ్యూ. బట్ ఇది కొంచెం స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి టీమ్ గూడా హాఫ్ ఆఫ్ ద గేమ్స్ ఆడేశారు. సో, ఇప్పటి నుంచి కథ ఎలా ఉండబోతుంది అండ్ ప్లే ఆఫ్ కంటెన్షన్‌లో ఏ ఏ టీమ్స్ ఉన్నాయి? ఆ కంటెన్షన్‌లో ఉన్న టీమ్స్ స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? అండ్ అలాగే ఇంకా అట్టడుగున ఉన్న టీమ్స్ పరిస్థితి ఏంటి? వీటన్నిటి గురించి చర్చించుకోవడానికి ఎప్పటిలాగే రాహుల్ ఉన్నాడు నాతోటి. సో, వెల్కమ్ రాహుల్. ఐ థింక్ నీకు ఎస్ఆర్‌హెచ్ మన ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయిన తర్వాత నుండి ఇప్పటికి అసలు లైక్ కంప్లీట్ ఎమోషనల్ కాంట్రాస్ట్ అని చెప్పుకోవాలి నాకు తెలిసి. మామూలు కాంట్రాస్ట్ కాదు రాజు. మనం ఫస్ట్ ఆక్షన్ అప్పుడు బాధపడ్డాంటే చాయ్ బిస్కెట్లు తిని తాగడం తప్ప ఏం చేయట్లేదని చాలామంది కావ్య మారన్ మేడంని ఆడిపోసుకున్నారు. మేడం ఇది, మేడం అది అని. ఇక మధ్యలో మన స్ట్రాటజిక్ అడ్వైజర్ అయిన శ్రీనాథ్ భాష్యంని కూడా వేసుకున్నారు. పాపం ఆయనైతే ట్విట్టర్‌లో రిప్లైస్ బ్లాక్ చేసుకున్నాడు ఆయన. ఆయన తిట్టే తిట్లకి అన్నిటికి. అన్నిటిని చూసి మళ్ళీ ఫస్ట్ 2 మ్యాచెస్ చిత్తుగా ఓడిపోయి, నీరసంగా ఆడిన టీమ్‌ని ఒకే ఒక టాక్టికల్ చేంజ్‌తో నీకు ఒక ఆల్ రౌండర్‌ని తీసేసి మార్కో యాన్సన్‌ని తీసుకురావడము. అక్కడి నుంచి ఈ రెస్ట్ ఈజ్ హిస్టరీ అని చెప్పుకోవాలి. అండ్ ఈ హిస్టరీ ఎలా రాత రాత రాయబడుతుందో అనేదంటే నాకు తెలిసి కప్పెత్తడంతోనే ముగుస్తుందని నేను అనుకుంటున్నా. సింపుల్ రాహుల్. టీ20 గేమ్స్ నెగ్గాలన్నా, టోర్నమెంట్లు గెలవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజ్డ్ ప్లేయింగ్ 11 నీకు అంటే డెఫినెట్‌లీ 11 సూపర్ స్టార్స్ ఉండక్కర్లేదు టీమ్‌లో. ఆ ఉండే 11లో నువ్వు ప్రతి ఒక్కరికి వాళ్ళ రోల్ క్లారిటీ ఇచ్చి, కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి, వాళ్ళని బ్యాక్ చేస్తే నీకు రిజల్ట్స్ వస్తాయని అనడానికి ఎస్ఆర్‌హెచ్చే నిదర్శనం. ఓకే. ఇప్పుడు మనం అంటే ఎస్పెషల్లీ నేను పర్టిక్యులర్‌గా ఎస్ఆర్‌హెచ్ గురించి అంటే లైక్ ఆక్షన్ అయిన తర్వాత టీమ్ జూసి ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ అయితే హానెస్ట్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ ప్రివ్యూలో వినే ఉంటారు ఎస్ఆర్‌హెచ్ గురించి పర్టిక్యులర్‌గా నేనెంత నీరసంగా మాట్లాడానో. సో, మనం ఇంకెక్కువ అనవసరంగా ఎక్కువ ఎత్తేసి మన ఎస్ఆర్‌హెచ్‌కి అనవసరంగా ఏది మిస్‌ఫైర్ అవ్వకుండా చూసుకుందాం. సో, ఎనీవేస్ ఎస్ఆర్‌హెచ్ అయితే అసలు మంచి హైలో ఉన్నారు. సో, నాకు తెలిసి అసలు నీ జోష్ డెసిబెల్ లెవెల్స్ అన్నీ కంప్లీట్ క్రాస్ చేసేసి ఉంటావు నాకు తెలిసి ఆ ఆనందంలో నువ్వు. దానిలో మాత్రం డౌటే లేదు. ఇకంతే ఇప్పుడు అందరితో సహా నేను గూడా ఎక్స్‌పెక్ట్ జేసేది ఒకటే ఇప్పుడు ఈ టీమ్ నుంచి. కప్ ఎప్పుడు తెస్తున్నారా అనేది. అంటే ఇప్పుడు టీమ్స్ ఈ టోర్నమెంట్‌లో ఎవరు బాగా ఆడుతున్నారంటే ఇప్పుడు నీకు గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ ఇద్దరు పేర్లు మనకు కనిపిస్తాయి ఇప్పుడు. టేబుల్ టాపర్స్ గూడా ఇప్పుడు హాఫ్ వే స్టేజ్‌లో వీళ్ళే ఇద్దరు పైనున్నారు. ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే సూపర్బ్ బౌలింగ్ అటాక్. ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ లైనప్ కొంచెం వీక్‌గా ఉందనిపియడం. సో, బేసిక్‌గా ఈ 2 టీమ్స్ బౌలింగ్ మీద దృష్టితో కన్‌స్ట్రక్ట్ చేయబడ్డాయి. సో, రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. సో, మనం ఈ సన్ రైజర్స్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే నిన్నసలు బ్రెయిన్ లారా ఇంటర్వ్యూ వింటే అర్థమైతది అందరికి. అంటే ఐ డోంట్ హానెస్ట్‌గా బ్రెయిన్ లారా చెప్పిన విషయాలు బట్టి అర్థమైంది ఏందంటే టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ప్లెజెంట్‌లీ సర్ప్రైజ్డ్ ఉంది రిజల్ట్స్ నుంచి అని. వాళ్ళు కూడా ఇంతగనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం సన్ రైజర్స్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పుడు లీడింగ్ వికెట్ టేకర్స్ యాస్ ఎ టీమ్. 55, 65 వికెట్స్ తీశారు ఇప్పటివరకు 7 మ్యాచెస్‌లో. నెక్స్ట్ బెస్ట్ అసలు ఎవరుండే నీకు ఎల్ఎస్‌జీ ఉండే అనుకుంటా. ఎల్ఎస్‌జీనో గుజరాతో ఉండే. అరౌండ్ 5-6 వికెట్స్ తేడాతో ఉండే. సో, అంటే నీకు అంత గ్యాప్ ఉంది. అండ్ ఇంత మేము బ్రెయిన్‌లారా అన్నాడు గూడా. మేమసలు వికెట్ టేకింగ్ లెవెల్‌లో మేమేమి స్ట్రాటజైజ్ చేయలేదు. మేమెప్పుడు కన్జర్వేటివ్ టీము. రన్స్ కంటైన్ చేయడానికి ట్రై చేసాము. కానీ వికెట్స్ వచ్చేసినాయి. సో, ముందుకెళ్ళే కొద్దీ ఆయన ఒక కాషన్ పాయింట్ ఏం చెప్పాడంటే, టీమ్స్ ఇక ప్లే ఔట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. బౌలర్స్‌ని అటాక్ చేయకుండా వికెట్లు ఇవ్వద్దని ట్రై చేస్తాయి. అప్పుడు వికెట్లు ఇవ్వకుండా వాళ్ళు ఆడినప్పుడు మా స్ట్రాటజీ మారాల్సొస్తది. సో, దానికి కూడా మేము రెడీ ఉన్నామని. సో, వి విల్ గెట్ ఛాలెంజెస్. బట్ నాకైతే చాలా ముచ్చటగా ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ రెస్పాన్స్ గాని, టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చే వీడియోస్ గాని,
నీకు ఆన్‌లైన్ కంటెంట్ గాని గూడా హ్యాట్స్ ఆఫ్ టు సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్. యాహ్! నువ్వు చెప్పినట్టుగానే బౌలింగ్‌లోనే నిజంగా ఆ స్పెషల్ ఎక్స్ ఫ్యాక్టర్ మన టీమ్‌లో దాగుందని అనడానికి ఇప్పుడు గుజరాత్ టైటన్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ బౌలింగ్ లైనప్ ఉంది. అంటే లాకీ ఫెర్గ్యూసన్ ఆల్రెడీ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బౌలర్ అండ్ రషీద్ ఖాన్ గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా. అండ్ అలాగే మొహమ్మద్ షమి అండ్ అల్జారి జోసెఫ్. సో, ఓకే. అల్జారి జోసెఫ్ ఇంకా కొంచెం తను ఇంటర్నేషనల్ కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి హైప్ ఉందో మేబీ ఆ రేంజ్‌లో అందుకోలేకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంకా ఆడుతున్నాడు. టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. హి ఈస్ స్టిల్ ఇన్ ద రెకనింగ్ ఫర్ వెస్ట్ ఇండీస్ ఫ్రేమ్‌లో ఉన్నాడు. మొహమ్మద్ షమి గురించి అందరికీ తెలిసిందే. సో, సేమ్ నువ్వు అదే బౌలింగ్ లైనప్‌ని మన సన్ రైజర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఉమ్రాన్ మాలిక్ హి ఈస్ స్టిల్ ఎ న్యూబీ. ఇప్పుడిప్పుడు తను లైక్ షైన్ అవుతున్నాడు. ఓకే. లాస్ట్ సీజన్ తన పొటెన్షియల్ ఆల్రెడీ అందరూ చూసుంటారు. బట్ స్టిల్ అండర్ ద రాడార్‌గానే చెప్పుకోవాలి ఇంకా. అండ్ ఉమ్రాన్ మాలిక్ అండ్ అలాగే ఇంకా చూసుకుంటే మన బౌలింగ్ అటాక్‌లో నటరాజన్ అండ్ భువనేశ్వర్ కుమార్ పైన చాలా అనుమానాలు యాక్చువల్లీ సీజన్ ముందు నాకే ప్రత్యేకంగా చాలా ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేస్తాడా? స్టార్టింగ్‌లో వికెట్స్ ఇస్తాడా? డెత్‌లో వికెట్స్ ఇస్తాడని. అసలు అలాంటిది భువీకి పెద్దగా పనివ్వట్లేదు. ఇప్పుడు జనరల్‌గా మన ఎస్ఆర్‌హెచ్ అంటే ఒకప్పుడు ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ భారం అంతా కూడా భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ అనే రకమైనటువంటి టాక్ ఉండేది. అసలిప్పుడు భువనేశ్వర్ పైన పెద్దగా ప్రెషరే ఉండట్లేదు. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే నీకు టీమ్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ బౌలర్స్‌కే పెద్దగా నీకు శ్రమ ఉండట్లేదంటే ఇట్ ఈస్ క్లియర్ ఇండికేషన్ దట్ ది అదర్ బౌలర్స్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. అండ్ స్పెషల్ మెన్షన్ టు నటరాజన్. అసలు తను లాస్ట్ ఇయర్ కోవిడ్ రావడం అండ్ అలాగే కొంచెం పెర్ఫార్మెన్సెస్ కొంచెం డిప్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ సీజన్‌లో తన స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడూ డెత్ బౌలింగ్‌లో వికెట్స్ ఇవ్వడం కామన్. కానీ ఇప్పుడు పవర్ ప్లేలో కూడా ఇస్తున్నాడు. సో, రియల్లీ ఆల్ గుడ్ సైన్స్. సో, ఆల్ ఫేజ్ బౌలర్ అయిపోయాడబ్బా! నీకు అది అవును. నీ కర్వ్ ఉంటది కదా! నీకు ఇంప్రూవ్‌మెంట్ కర్వ్ ర్యాపిడ్‌గా ఉంది నటరాజన్ కేస్. అదే అసలు వాషింగ్టన్ సుందర్ లేకుండానే అంటే వాషింగ్టన్ సుందర్ వన్ ఆఫ్ ద కీ ఆల్ రౌండర్స్. ఇప్పుడు మనకి స్పిన్ అయినా, బ్యాటింగ్‌లో అయినా కొంచెం ఎక్స్‌ట్రా ఎడ్జ్ కావాలంటే డెఫినైట్‌లీ సుందర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ విత్ ఆల్ హిస్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ఎక్స్‌పీరియన్స్. అట్లాంటి సుందర్ లేకుండానే ఇలా గెలుస్తున్నామంటే వన్స్ సుందర్ కమ్స్ బ్యాక్ ఇట్ లుక్స్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్ అనే ఫీలింగ్ నాకైతే ఉంది మరి. ఇప్పుడు మనకు శ్రేయస్ గోపాల్ గూడా ఉన్నాడు. ఇప్పుడు మనం అన్ని టీమ్స్‌తో కంపేర్ చేస్తే మనకు లెగ్ స్పిన్ ఆప్షన్స్ గాని, స్పిన్ ఆప్షన్స్ ఎక్కువ లేదనుకున్నాం. వికెట్ టేకింగ్ ఆప్షన్స్ లేవనుకున్నాం. కానీ గోపాల్‌ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు అని బ్రైన్ లారా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తను గూడా కమ్‌బ్యాక్‌లు చేయడానికి రెడీగా ఉన్నాడు. సో, నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. నేను స్లో పిచెస్ పైన చూడాలనుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ టార్గెట్ సెట్ చేయడం చూడాలనుంది నాకు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు సన్‌రైజర్స్ ఎట్లా ఆడతారని చెప్పి. ఈ టాస్ చూడు ఎంతవరకు కంటిన్యూ అవుతదో తెలీదు గానీ, నెక్స్ట్ మ్యాచ్ నాకు తెలిసి బ్లాక్ బస్టర్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్‌రైజర్స్. సో, మనం గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుందాం. టేబుల్ టాపర్స్, మేమ్ టీమ్ అది ఇది అనుకున్నాం చూస్తే ఇప్పుడు సగం టోర్నమెంట్ అయ్యేసరికి వాళ్ళు టాప్‌లో ఉన్నారు. ఇది ఫ్లూక్ కాదు అని అనిపియడానికి నిన్న మ్యాచ్ చూస్తే మనకు అర్థమైపోతది. నిన్న మ్యాచ్ రసలు ఇగ కొట్టేస్తూ ఇగ తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాము. అయినా గాని వాళ్ళు బ్రేక్స్ ఏసి ఆపేశారు. అండ్ వాళ్ళ బౌలింగ్ ప్లాన్స్ గాని, ఉన్న వెరైటీ ఆఫ్ బౌలర్స్ గాని నీకు అది ఎక్సెప్షనల్. దానికి తోడు హార్దిక్ పాండ్యాకి 10 ఏంటి ఎన్ని దండాలు పెట్టినా గుజరాత్ ఫాన్స్ మాత్రం తక్కువే. ఎందుకంటే తన పొటెన్షియల్‌కి పైన ఆడుతున్నాడు నన్నడిగితే బ్యాటింగ్. తన రోల్ గాదు. నీకు యాంకర్‌గా ఆడడము మిడిల్ ఆర్డర్‌లో ఆర్ఎల్స్ 1 డౌన్, 2 డౌన్ వచ్చి ఇన్నింగ్స్‌ని గ్లూలాగా అతికించుకొని ఆడడం. కేన్ విలియమ్సన్ లాగా, విరాట్ కోహ్లీ లాగా అట్లా కాదు. తను అట్లాంటి ప్లేయరే గాదు. తను అంటే ఫిట్ గూడా అంత లేడు. బట్ అయినా గాని టీమ్ కోసం అని జెప్పి నీకు బౌలింగ్ ఏస్తున్నాడు. నిన్న ఇంకా నిన్న మ్యాచ్‌లో అయితే నీకు గ్రాయిన్ ఇంజ్యూరీ ఉన్నా గాని డైవ్ జేశాడు డీప్‌లో. సో, హి ఈస్ గివింగ్ 120%. సో, ఐయామ్ ఇంప్రెస్డ్ విత్ హార్దిక్ పాండ్యా. ఈ హార్దిక్ పాండ్యా ఫీల్డ్ మీద లేనప్పుడు రషీద్ ఖాన్ కెప్టెన్సీ మాత్రం సూపర్బ్ ఉంటుంది. సో, ఫుల్ మార్క్స్. నిన్న ఎండింగ్ స్టేజెస్ మొత్తం రషీద్ ఖానే చూసుకున్నాడు కెప్టెన్సీ. మొన్న మ్యాచ్‌లో గూడా చాలా మటుకు రషీదే చూసుకున్నాడు నాకు తెలిసి గుజరాత్ బౌలింగ్ ఏస్తున్నప్పుడు సీఎస్‌కే మ్యాచ్‌లో గూడా. సో, ఇంకో కొసమెరుపు ఏందంటే డేవిడ్ మిల్లర్ నుంచి అసలు ఏ ఐపీఎల్ టీము సరిగ్గా పెర్ఫార్మన్స్ రాబట్టలేకుండా ఉండే లాస్ట్ 10 ఏళ్లలో. దగ్గర దగ్గర 10 ఏళ్లలో నీకు 2012, 13 నుంచి మిల్లర్ పెద్ద చేసిందేం లేదు. కానీ గుజరాత్ టైటన్స్‌లో మస్తు ఆడుతున్నాడు. నిన్న కేకేఆర్ మీద నారాయణ్‌ని గూడా నీకు సిక్స్‌లు కొడుతున్నాడంటే జస్ట్ ఇమాజిన్. స్పిన్ మీద బెబ్బే ఉండేటోడు నీకు మిల్లర్.
నీకు సీఎస్‌కే మ్యాచ్‌లో అయితే ఆల్‌మోస్ట్ ఇక 2013 ఆర్‌సీబీ మ్యాచ్ షేడ్స్ కనిపించినాయి. సింగిల్ హ్యాండెడ్‌లీ పట్టుకెళ్ళాడు టీమ్‌ని. ఏంటి రాహుల్, మనం గుజరాత్ టైటన్స్ ప్రివ్యూ ఎపిసోడ్ అర్జెంట్‌గా డిలీట్ చేసేద్దామా మనం? అదే అనిపిస్తుంది నాకు. నిన్న నిన్న మ్యాచ్‌కైతే నేను ఫిదా అయిపోయాను నేను. గుజరాత్ టైటన్స్ నిన్న ఆడిన మ్యాచ్ కేకేఆర్‌తో మొత్తం చూసాను నేను మధ్యాహ్నం నుంచి. నిజంగా ఫిదా నేను. అంటే వాళ్ళ లిమిటెడ్ రిసోర్సెస్ బ్యాటింగ్ లైనప్ చాలా షార్ట్ బ్యాటింగ్ లైనప్. రాహుల్ తెవాతియా 4 డౌన్ వచ్చేస్తున్నాడు అక్కడ. అయినా గాని వాళ్ళు అంటే ఒక పార్ టోటల్‌కి వెళ్ళిపోయారు. హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ వల్ల, మధ్యలో మిల్లర్ ఇన్నింగ్స్ వల్ల. అండ్ బౌలింగ్ మాత్రం నీకు ఎండ్ ఓవర్స్‌లో ఎట్లయితే మ్యాచ్‌ని గుంజారు చూడు లాస్ట్ 2-3 ఓవర్స్. అల్జారి జోసెఫ్ ఏసిన ఓవర్ లాస్ట్ ఓవర్ సూపర్బ్ ఓవర్ అసలు నోట్ చేయడం గాని. అండ్ అదే వీళ్ళకంటే పర్ఫెక్ట్ ఒక వెరైటీ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా చాంపియన్ రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. ఇంకా అందరికంటే చాంపియన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ నేరాజీ ఉన్నాడు అక్కడ. అంటే జనరల్‌గా మనం వెస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెను బ్యాట్‌తో గేమ్స్ ఫినిష్ చేయడం చూసాం గానీ, ఇప్పుడు సర్ప్రైజింగ్‌గా వెస్ట్ ఇండియన్ బౌలర్స్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు ఉబేద్ మెక్కాయ్, అల్జరీ జోసెఫ్. సో, ఏంటి వెస్ట్ ఇండీస్ వాళ్ళకి బ్యాటింగ్‌తో ఫినిష్ చేసి, చేసి బోర్ కొట్టి ఇప్పుడు ట్రెండ్ మార్చారంటావా? టీ20కి పెట్టింది పేరు వెస్టిండీస్. సో, ఆ రెప్యుటేషన్‌కి పూర్తి న్యాయం చేస్తున్నారు. అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా. బౌలర్స్‌ని మనం ఐపీఎల్‌లో తక్కువ చూసాం వెస్టిండీస్ నుంచి. బట్ మెల్లిగా పెరుగుతున్నారు. సో, దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఇంకా కాంపిటీటివ్ అవుతుంది లీగ్. ఇంకా అంటే వెస్టిండీస్ నుంచి ఇంకా టాలెంట్ వస్తుందని అర్థం. అండ్ అంటే ఇంక గుజరాత్ టైటన్స్ మీద స్పాట్ లైట్ ఇంకా ఏస్తే ఏంటి ఇప్పుడు యష్ దయాల్ లాంటి బౌలర్స్ కూడా నీకు టైట్ ఓవర్స్, ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నారు. అండ్ దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దర్ బౌలింగ్ ప్లాన్స్ అబ్బా! నీకు ఫీల్డ్ ప్లేస్‌మెంట్, బౌలింగ్ ప్లాన్స్, ఎగ్జిక్యూషన్ ఫ్లాలెస్‌గా ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళ బౌలింగ్ అటాక్‌లో వెరైటీ చూడాలి. ఇప్పుడు యష్ దయాల్ రూపంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ ఉంది వాళ్ళకి. అండ్ మొహమ్మద్ షమీ రూపంలో ఒక మంచి స్వింగ్ అండ్ సీమ్ బౌలర్ ఉన్నాడు. హూ కెన్ బౌల్ ఎట్ ద స్టార్ట్ అప్ ఫ్రంట్ 4 ఓవర్స్ వేయగలడు. అండ్ అలాగే అకేషనల్‌గా మిడిల్ ఆర్ డెత్ ఓవర్స్‌లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు షమీ. దట్ మే నాట్ బీ హిస్ స్ట్రెంగ్త్. బట్ స్టిల్ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్‌లో కూడా ఏయగలిగిన పొటెన్షియల్ అయితే పుష్కలంగా ఉంది. అండ్ లాకీ ఫర్గ్యూసన్ తన పేసే తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ అలాగే తను స్లోవర్ బాల్స్ కూడా డెవలప్ చేసుకున్నాడు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో చాలా అద్భుతమైన బ స్లోవర్ బాల్స్ డెవలప్ బట్లర్ చేసుకున్నాడు. బట్లర్‌కేసిన స్లోవర్ బాల్ అయితే హాల్ ఆఫ్ ఫేమ్ ఆల్‌మోస్ట్. అవునవును. డెఫినెట్‌లీ. ఆ జాస్ బట్లర్‌కేసిన స్లోవర్ బాల్, ఆ డిప్పింగ్ యార్కర్ ఏదైతే ఉందో, అది చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటది. అండ్ అలాగే రషీద్ ఖాన్ గురించి ఏం చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్స్‌లో ఇంక మరి రషీద్ ఖాన్‌కి ఎవరైనా పోటీ ఉన్నారంటే, యెస్, మేబీ చహల్ తన స్టాట్స్‌ని చూసి చహల్ ఒక పోటీ అని చెప్పొచ్చు. బట్ రషీద్ ఖాన్‌కున్న ఆ అడ్వాంటేజ్ ఏంటంటే, తను ఇప్పుడు చహల్ లాంటి వాళ్ళు ఇంకా కొంచెం క్లాసిక్‌గా బాల్‌ని మంచిగా ఫ్లైట్ చేస్తారు. కానీ రషీద్ ఖాన్ ఏంటంటే, తను వికెట్లు తీయట్లేదంటే ఎయిదర్ ఫుల్ టైట్‌గైనా బౌలింగ్ ఏస్తున్నాడని అర్థం. లేదు అంటే ఖచ్చితంగా వికెట్లు తీస్తున్నాడని. సో, రషీద్ ఖాన్ దగ్గర నీకు ఎప్పుడు గూడా అడ్వాంటేజ్ ఉంటది. సో, రషీద్ ఖాను, లాకీ ఫెర్గ్యూసన్, యష్ దయాలు, మొహమ్మద్ షమి. సో, వీళ్ళ అటాక్‌లో ఒక మంచి వెరైటీ ఉంది. అంటే మరీ వన్ డైమెన్షనల్ లాగా ఓన్లీ లెఫ్ట్ ఆర్మర్స్ లేదు, ఓన్లీ రైట్ ఆర్మర్స్‌లా కాకుండా నీకు అన్నీ కావాలి. ఇప్పుడు టీ20లో డెఫినెట్‌లీ యూ కాంట్ కంప్లీట్‌లీ రిలై ఆన్ వన్ వెరైటీ ఆఫ్ అటాక్. ఇప్పుడు పేస్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ ఉంది, లెగ్ స్పిన్ ఉంది. సో, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో, డెఫినెట్‌లీ గుడ్ సైన్స్. అండ్ అలాగే ఇప్పుడు మరి గుజరాత్ టైటన్స్ చూస్తుంటే ఆహ్, ప్లే ఆఫ్స్‌కి రీచ్ అయ్యే దానిలో నాకు తెలిసి ఫస్ట్ వాళ్ళ టీమే ఉంటదనే రకమైనటువంటి సంకేతాలు ఇప్పటికే అందినాయి మనకి. సో, హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇంజ్యూరీ వల్ల కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోయారంటే ఐ థింక్ డెఫినెట్‌లీ వాళ్ళు మరి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ అంటే ఇప్పుడు చేశారో మనకు తెలీదు. బట్ ఇట్స్ ఎ గుడ్ శుభ్మన్ సైన్. గిల్ ఫెయిల్ అయితున్నాడు లైన్‌గా. అట్లా ఫెయిల్ అయితున్నా గానీ నీకు వీళ్ళు నెట్టుకొస్తున్నారంటే చూడు ఎంత బాగా ఆడుతున్నారండి. అదే గదా! ఇప్పుడు జనరల్‌గా 'శుభ్మన్ గిల్' లాంటి ఒక ఇండియన్ స్టార్ ప్లేయర్ టీమ్‌లో ఉండి కూడా, మనకి ఇప్పటికి గూడా అరే! 'శుభ్మన్ గిల్' ఈ టీమే గదా! అని మనం ఆల్మోస్ట్ మర్చిపోయేలా చేశారంటే, అంటే ఒక బిగ్ ప్లేయర్ పెర్ఫార్మ్ చేయకపోయినా వాళ్ళ టీమ్ అంత బాగా ఆడుతుందంటే 'శుభ్మన్ గిల్' ఐ థింక్ ఒక 2 గేమ్స్‌లో అనుకుంటా అద్భుతంగా ఆడాడు. కానీ మిగిలిన గేమ్స్‌లో డెఫినెట్‌లీ హి హాస్ బీన్ వెరీ పూర్ అనే జెప్పాలి. ఎందుకంటే అకార్డింగ్ టు హిస్ స్టాండర్డ్స్ ఇట్స్ వెరీ పూర్. సో, తను అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేయకపోయినా వాళ్ళ టీమ్ అలా పెర్ఫార్మ్ చేస్తుందంటే డెఫినెట్‌లీ ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇప్పుడు హార్దిక్ పాండ్యా నువ్వు చెప్పినట్టుగానే వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్.
ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఈ గుజరాత్ టైటన్స్ అయినా, సన్ రైజర్స్ అయినా, ఇంకా కొన్ని వేరే టీమ్స్ అయినా, మనం ప్రిడిక్షన్స్ ప్రివ్యూస్‌లో చేసిన దానికి పూర్తిగా భిన్నంగా ఆడుతున్నాయి అంటే మరి అందుకే కదా ఐపీఎల్ స్పెషల్. ఇప్పుడు మనమే కాదు చాలామంది ఎక్స్‌పర్ట్‌లు చాలా రకమైనటువంటి ప్రిడిక్షన్స్ చేసుంటారు. కానీ అవన్నీ తలకిందులైపోతున్నాయి. ఇప్పుడు ఎవరైతే మనం బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ఉంటామని అనుకున్నామో వాళ్ళు ఇప్పుడు టేబుల్ టాపర్స్‌గా ఉన్నారు. ఎవరైతే టేబుల్ టాప్‌లో ఉంటారనుకున్నామో వాళ్ళిప్పుడు బాటమ్‌లో ఉన్నారు. సో, ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఐపీఎల్ కదా! రాహుల్ ఏమంటావు? యాహ్! అన్‌డౌటెడ్‌లీ. అంటే ఇప్పుడు ఎవరికైనా హంబుల్ పై తినిపియడం అని అంటారు ఇంగ్లీష్‌లో సామెత ఉంటది. సో, ఏవ ఎ ఎట్లా అంచనాలు ఎట్లున్నా గాని అల్టిమేట్‌గా స్ట్రాటజీ ఎలా తయారు చేస్తారు? ఎలా ఇప్పుడు టీమ్‌లో ఇప్పుడు ఇంజ్యూరీస్ వల్ల గాని, వాటెవర్ రీజన్స్ వల్ల టీమ్‌లో చేంజెస్ ఎలా చేస్తారు? కండిషన్స్‌కి తగ్గట్టుగా టీమ్ ఎట్లా బిల్డ్ చేస్తారు అనేది ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ కాదు. సో, ఇద్దరు టేబుల్ టాపర్స్ బోత్ గుజరాత్ టైటన్స్ అండ్ సన్ రైజర్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, సో, గుజరాత్ టైటన్స్ ఓడిపోయింది ఓన్లీ సన్ రైజర్స్‌తోనే. దట్ ఓన్లీ టీమ్ టు బీట్ గుజరాత్ టైటన్స్ ఈస్ సన్ రైజర్స్. యాహ్! ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గ్రడ్జ్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్. హార్దిక్ పాండ్యా ఆ మ్యాచ్‌లో బాగా కోపంగుండే. రుద్ర రూపం చూపిచ్చాడు. అంత అందరిని తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఓకే. అసలు. మొహమ్మద్ షమీని తిట్టిన మ్యాచ్ అదేనా? ఆ! అదేగా మరి ఆ మ్యాచే ఓడిపోయారు. ఆ మ్యాచే అసలు అని చెప్పి ఇష్టమొచ్చినట్టు తిట్టేసాడు. బట్ రషీద్ ఖాన్ అండర్ ద రేడార్ ఎళ్ళిపోతున్నాడు గుజరాత్ టైటన్ పెర్ఫార్మన్సెస్‌లో. ఈవెన్ ఆ సీఎస్‌కే మ్యాచ్‌లో కూడా నీకు మిల్లర్ ఒకవైపు ఎంత కొడుతున్నా గాని 170 సింగిల్ హ్యాండెడ్‌గా తను చేజ్ చేయలేడు. రషీద్ ఖాన్ ఒక ఓవర్‌లో తను ఎట్లయితే అటాక్ చేశాడో బ్రేవోని అక్కడి నుంచి మ్యాచ్ తిరిగిపోయిందబ్బా! బ్రేవోనా? జార్డన్ ఎవరిని అటాక్ చేసాడు? 'క్రిస్ జార్డన్' బ్రావో కాదు 'క్రిస్ క్రిస్ జార్డన్'. జార్డన్. క్రిస్ జార్డన్ ఇగ ఈ సీఎస్‌కే వాళ్ళు ఈ జార్డన్‌ని అంటే ఎందుకు ఆడిస్తారో తెలీదు. ఇంట్రెస్టింగ్ రాహుల్. ఇప్పుడు 'క్రిస్ జార్డన్' ఒకప్పుడు డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ అసలు 'క్రిస్ జార్డన్' తర్వాత ఎవరైనా అనే రకమైనటువంటి స్టేజ్ నుండి తను నాట్ జస్ట్ ఇన్ ఐపీఎల్, ఐ థింక్ ఈవెన్ వేరే లీగ్స్ తీసుకున్న ఐ థింక్ రీసెంట్‌గా కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సేమ్ అంటే 2 ఓవర్స్‌లో 2 ఆర్ 3 ఓవర్స్‌లో కొంచెం ఎక్కువే ఉండే. అంటే ఐ థింక్ రిక్వైర్డ్ రన్ రేట్ వాస్ సమ్‌వేర్ అరౌండ్ 14 ఆర్ 15. ఆ స్టేజ్‌లో కూడా క్రిస్ జార్డన్ ఈజీగా ఒక ఓవర్‌లో 20 ప్లస్ ఎంతో రన్స్ లీక్ చేశాడు. సో, డెఫినెట్‌లీ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుండి అయితే తను కేవలం తను ఫస్ట్ స్టార్టింగ్‌లో అదే ఒకప్పుడు తను యార్కర్ అండ్ అలాగే డెత్ స్పెషలిస్ట్‌గా ఆ రెప్యుటేషన్ ఏదైతే తెచ్చుకున్నాడో, కేవలం ఆ రెప్యుటేషన్ పైనే టీమ్స్ జార్డన్ తీసుకుంటున్నాయేమని ఫీలింగ్ కలుగుతుంది. అండ్ రషీద్ ఖాన్ అయితే ఖచ్చితంగా దానింకా నాకు తెలిసి క్రిస్ జార్డన్ ఐపీఎల్ కెరియర్‌ని ఆల్మోస్ట్ ఫినిష్ చేసాడనే చెప్పాలి. ఎందుకంటే అసలు సీఎస్‌కే వాళ్ళు మంచి ఫేవరెట్స్ ఉన్నారు ఆ టైంలో. ఎందుకంటే ఇంకా రికగ్నైజ్డ్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరు లేరు కింద. రషీద్ ఖాన్ జనరల్‌గా తను స్టైల్ ఆఫ్ క్రికెట్ ఒకేలా ఉంటది. సీ బాల్, హిట్ బాల్ పాలిసీ. తనేమి మరీ స్ట్రైక్ రొటేట్ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్‌లో అటాక్ చేసి ఆ టైప్ ఆఫ్ క్రికెట్ ఏం తెలీదు మనోడికి. కానీ తను టార్గెట్ పెట్టుకున్నాడు జార్డన్ అటాక్ చేయాలని. అటాక్ చేసి మిల్లర్‌కి చాలా ప్రెషర్ ఈజ్ చేశాడు. సో, ఒక విధంగా చెప్పాలంటే మరి ఇప్పటి వరకు క్రిస్ జార్డన్‌ని చాలా టీమ్స్ కొన్నారు. ఆర్‌సీబీ వాళ్ళు కొన్నారు, పంజాబ్ వాళ్ళు కొన్నారు, సన్ రైజర్స్ వాళ్ళు కొన్నారు. చాలా టీమ్స్‌లో ఆడాడు క్రిస్ జార్డన్. కానీ ఇప్పటి నుండి మరలా ఆప్షన్స్ ఉన్నప్పటి నుండి అసలు క్రిస్ జార్డన్ పైన ఎవరైనా మక్కువ చూపిస్తారా అంటే నాకైతే 100% డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఆహ్, బ్యాక్ చేస్తూ వచ్చారు లాస్ట్ 2, 3 ఇయర్స్‌గా తను నిజంగా తన పైన పెట్టుకున్న నమ్మకాలు అన్నీ గూడా ఎస్పెషల్లీ లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో అయితే చాలా డిసప్పాయింట్ చేశాడని జెప్పాలి. సో, ఎనీవేస్ మనం డిసప్పాయింట్‌మెంట్స్ గురించి తర్వాత మాట్లాడొచ్చు. బట్ స్టిల్ టాప్ ఆఫ్ ద టేబుల్‌లో మరి నువ్వు చెప్పినట్టుగా గుజరాత్ అండ్ సన్ రైజర్స్ క్లాష్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు మనలాగే. సో, ఇప్పుడు ఆహ్, టాప్ 3లో మరి థర్డ్ స్పాట్‌లో ఉన్న రాజస్థాన్ గురించి మాట్లాడదాం. సో, ఏమంటావు రాజస్థాన్ నాకు తెలిసి ఆహ్, జాస్ బట్లర్ అండ్ చహల్ వీళ్ళిద్దరే టీమ్‌లో ఉండి అంతే ఇద్దరే. మిగిలిన ఇద్దరే వాళ్ళందరూ జస్ట్ నడిపించేస్తున్నారు మొత్తం. ఫీల్డ్‌లో 11 ప్లేయర్స్ ఉండాలి కాబట్టి ఉంటున్నారు అనుకోవచ్చా? అంతే సింపుల్. బట్లర్, చాహల్ మధ్యలో అక్కడక్కడ చాహల్‌కి హెల్ప్ చేయడానికి అశ్విన్ ఉంటాడు. ఇగ న్యూ బాల్‌లో తీస్తే ఒక వికెట్ తీయడానికి ట్రెంట్ బోల్ట్ ఉంటాడు. నీకు బ్యాటింగ్‌లో ఒకవేళ బట్లర్ జల్దీ ఔట్ అయిపోయాడనుకో 20థ్ ఓవర్ వరకు ఆడకుండా. మామూలుగా బట్లర్ 20 ఓవర్స్ ఆడేస్తున్నాడు. లేకపోతే హెట్‌మాయర్ లాస్ట్‌లో వచ్చి ఒక 30 రన్‌లు 10 బాల్లలో కొట్టేస్తున్నాడు. ఈ వీళ్ళకి తోడు శాంసన్ ప్రతిసారి లాగానే ఓ 30, 40 కొడతాడు. పెద్ద స్కోర్ కొట్టకపోయినా.
ఇంగ అంతకంటే ఏం గావాలి? ఇప్పుడు బట్లర్ అట్లా ఆడుతుంటే మనం మళ్ళీ ఎన్ని సార్లు మాట్లాడుకున్నా అని మళ్ళీ జెప్పాలి. పవర్ ప్లే దాటాడంటే బట్లరు నువ్వు ఏ టీమ్ అపోజిషన్ ఎవరైనా, నువ్వు ఆడుతుంది ఏ టోర్నమెంట్ అయినా, ఆడుతుంది ఏ గ్రౌండ్‌లో అయినా గాని మ్యాచ్ అయిపోయిందక్కడ. ఆ టీమే ఆ బ్యాటింగ్ టీమే గెలుస్తది. సో, అంత స్పెషల్ ప్లేయర్ ఐ థింక్ ఏబీడీ లెవెల్ రీచ్ అయిపోయాడు. మనం మాట్లాడుకున్నాం గూడా మనం. లెవెల్ ఆఫ్ సక్సెస్ ఇప్పుడు ఏబీడీ నీకు లోవర్ మిడిల్ ఆర్డర్‌లో తను ఏమేమి విధ్వంసాలు సృష్టించాడో మనం చూసాము. బట్ టాప్ ఆర్డర్‌లో ఐ థింక్ ఏబీడీ లెవెల్ సక్సెస్ ని మ్యాచ్ చేయడానికి టీ20 క్రికెట్‌లో ఐ థింక్ జాస్ బట్లర్ ఈస్ ఈజీలీ ద మ్యాన్. యాహ్! ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళకి, మనకి ఇప్పుడు సన్‌రైజర్స్ ఇద్దరివి పాయింట్స్ టేబుల్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ ఓకే. కొంచెం వాళ్ళది మంచి హెల్తీ నెట్ రన్ రేట్ ఉంది. 0.432 ఉంది. మనదేమో 0.691 ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వాళ్ళు 5 గేమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు. సో, టోటల్స్ డిఫెండ్ చేసుకుంటూ గెలిచారు. మనమేమో అన్నీ చేజింగ్ గెలిచాం. యాక్చువల్లీ సో, 5 గేమ్స్ మనం చేజింగ్ గెలిచాం. వాళ్ళేమో 5 గేమ్స్ టోటల్ డిఫెండ్ చేసుకుంటూ గెలిచారు. సో, వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ ఉంటే అసలెలా ఎవరు గెలుస్తారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ థాట్ వచ్చింది గానీ, అన్‌ఫార్చునేట్‌లీ మనకి రాజస్థాన్‌తో ఒకే ఒక్క మ్యాచ్, అది కూడా స్టార్టింగ్‌లో ఆడాము. ఓడిపోయాం మనం అది. సో, ఇంకా మనకి రాజస్థాన్‌తో మ్యాచెస్ అయితే లేవు. అంటే ఇప్పుడు లీగ్ స్టేజ్‌లో అయితే లేదు. మేబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్తే డెఫినైట్‌లీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ వి మైట్ ప్లే రాజస్థాన్. బట్ లీగ్ స్టేజ్‌లో అయితే రాజస్థాన్‌తో ఇంకొక మ్యాచ్ లేదు. సో, రాజస్థాన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జనరల్‌గా ఎప్పుడు కూడా టీ20స్‌లో కామన్ ట్రెండ్ అండి. అలాగే ఎస్పెషల్లీ ఐపీఎల్ కూడా ఐ థింక్ నిన్న హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఈ ఐపీఎల్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా. ఒక కెప్టెన్ టాస్ గెలిచి తీసుకోవడం ఫస్ట్ టైమ్. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లీగ్ వచ్చే వరకు కూడా ఒక్క కెప్టెన్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఆ సాహసం చేయలేదు. అట్లాంటిది రాజస్థాన్ వాళ్ళు టాస్ ఓడిపోయినా సరే 5 మ్యాచెస్‌లో ఒక టార్గెట్ సెట్ చేసి గెలుస్తున్నారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ స్పెషల్. ఇప్పుడు మనకంటే మనం అది 7 టాసులు గెలిచాం మనం. హ్మ్. హ్మ్. యాహ్! మంచి పాయింట్ రైజ్ చేశావు రాజు. అంటే నీకు డిఫెండ్ చేయడం ఇవాళ రేపు టీ20లో అంత ఈజీ గాదు. లెవెల్ ఆఫ్ బ్యాట్స్‌మెన్‌షిప్ గానీ, బౌండరీ సైజ్ గానీ, నీకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నీకు ఇప్పుడు ఇప్పుడు హార్దిక్ పాండ్యా మొన్నెందుకు బ్యాటింగ్ ఫస్ట్ చేశాడంటే నిన్న, ఇప్పుడు పిచెస్ స్లో అయితున్నాయి గదా! అనేసి ఇగ మెల్లిగా ఫస్ట్ యూజ్ ఆఫ్ ద వికెట్ బ్యాటింగ్ చేసేస్తే మనం డిఫెండ్ చేయొచ్చనే పద్ధతి ఇప్పుడు స్టార్ట్ అయితుంది. కానీ వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు టాస్‌లో ఓడిపోయినా నీకు టార్గెట్ సెట్టింగ్‌లో ఆ రేంజ్ సక్సెస్ ఉంది అంటే హోల్ అండ్ సోల్‌గా బట్లర్, హిట్‌మయర్ వీళ్ళిద్దరికే దక్కుతది క్రెడిట్ అంతా. వాళ్ళు బౌలింగ్ అటాక్‌లో అయితే గట్టి వీక్‌నెసెస్ ఉన్నాయి. చాహల్ తప్పితే వాళ్ళకి అంటే ఒక స్టెడీ బౌలర్ లేడు. మనం లాస్ట్ 2 మ్యాచెస్ పోయిన వారంలో జరిగినవి చూస్తుంటే కేకేఆర్‌తో వీళ్ళు 217 కొట్టినా కేకేఆర్ వాళ్ళు వచ్చేసారు. నీకు 210 కొట్టేసారు. నీకు ఢిల్లీ మ్యాచ్‌లో అయితే ఇంకా నో బాల్ గొడవ అందరూ చూసారు. అది అటు ఇటు అయ్యుంటే నాకు తెలిసి ఒబెడ్ మకాయ్ కూడా సమర్పించుకునేవాడు. ఇక 6 బాల్ 6 సిక్స్‌లు కొట్టినా అక్కడేమి అంటే ఇదేంటి సర్ప్రైజ్ ఏం లేకుండే నీకు. పవెల్ మంచి వేడి మీద ఉండే. అంటే వీక్‌నెస్ ఉన్నా గాని బట్లర్ అనే ఒక మహారథి అంతే అంటావా? ఒక 'బాహుబలి' లెవెల్ పెర్ఫార్మన్స్ ఇస్తుంటే ఎన్ని వీక్‌నెస్‌లు ఉన్నా గాని వాళ్ళు అవి దాటేసుకొని గెలిచేస్తారు. బట్ ఐ డోంట్ థింక్ వీళ్ళు అంటే వీళ్ళకి కప్ గెలిచే సత్తా అయితే నాకు తెలిసి లేదు. ఎందుకంటే ఎక్కడో ఒకటి దొరికేస్తారు వీళ్ళు. బికాస్ దిస్ కాంట్ గో ఆన్ ఇప్పుడు ఇప్పుడు కోహ్లీ లెవెల్ పెర్ఫార్మన్స్ బట్లర్ ఇస్తున్నాడు. 973 రన్స్ అప్పుడు కొట్టిన కోహ్లీ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇప్పుడు బట్లర్ మళ్ళీ ఈజీగా 1000 రన్‌లు కొట్టేటట్టున్నాడు తనకున్న ఫార్మ్ చూస్తుంటే. బట్ ఐ థింక్ అంటే వీళ్ళు చతికిల పడతారు. బికాజ్ ఎన్ని ఆప్షన్స్ అయినా ఇప్పుడు కూల్టర్‌నైల్‌ని ఆడించారు. ఫస్ట్ మ్యాచ్ ఇంజ్యూర్ అయ్యాడు. డెత్ బౌలింగ్ వీళ్ళకి చాలా వీక్ ఉంది. నీకు ప్రసిద్ కృష్ణ ఈస్ నాట్ ఎ రిలయబుల్ డెత్ బౌలర్. ట్రెంట్ బోల్ట్ కూడా నీకు అంత మంచి ఫామ్‌లో లేడు డెత్‌లో. సో, ఒబెడ్ మెక్కాయ్ కూడా చూసాము. మొన్న కేకేఆర్ మ్యాచ్‌లో బానే క్లోజ్ ఔట్ చేసాడు. టఫ్ ఓవర్ అది యాక్చువల్‌గా ఉమేష్ యాదవ్‌కి టైట్ ఓవర్ బాగేసాడు. ఔట్ చేసాడు తన్ని. ఉమేష్ యాదవ్ కాబట్టి ఓకే. లాక్కొచ్చేసాడు. బట్ మొన్న చూసాం మరి మనం పవెల్ మీద ఏమైందో రోమన్ పవెల్ మీద. సో, డెత్ బౌలింగ్ ఇస్ ఎ బిగ్ ఇఫ్. సో, దే విల్ స్ట్రగుల్. సో, అండ్ బట్లర్ మీద నీకు టీమ్స్ బాగా కసరత్తు చేసి ఇక పవర్ ప్లేలోనే ఇక లెగ్ స్పిన్నర్ పట్టుకొచ్చి బట్లర్‌ని ఔట్ చేసేస్తే ఐ థింక్ దే విల్ బి ఆన్ బ్యాక్ ఫుట్. యాహ్! వాళ్ళు బ్యాటింగ్ స్ట్రెంథెన్ చేయడానికి కరుణాకర్‌ని తీసుకురావడం అలా కొన్ని కొన్ని ప్రయత్నాలు చేశారు గానీ, నువ్వన్నట్టుగానే వాళ్ళకెప్పుడైతే టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో వన్స్ అంటే ఈ అకేషనల్ ఆడ్ గేమ్‌లో ఎక్కడో ఒక చోట జాస్ బట్లర్ ఫెయిల్ అవుతాడు.
బట్ రాజస్థాన్ విల్ హోప్ దట్ ఇట్ వోంట్ కమ్ ఇన్ ద ప్లే ఆఫ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఫేవరెట్స్‌గా కనపడుతున్నారు రాజస్థాన్ వాళ్ళు. సో, ఇఫ్ దే డూ ఎంటర్ ఇంటు ద ప్లే ఆఫ్స్, సో, ప్లే ఆఫ్స్‌కి ఎలా వెళ్ళినా అప్పుడు ఆ స్టేజ్‌లో ఒకవేళ జాస్ బట్లర్ గనక అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళకి టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో మిస్‌ఫైర్ అయితే, అప్పుడు ఇన్నింగ్స్‌ని ఎవరు క్యారీ చేస్తారు? ఎందుకంటే సంజు శాంసన్ తను న్యాచురల్లీ ఈస్ ఎ వెరీ అటాకింగ్ ప్లేయర్. తనెప్పుడు కూడా అదే స్ట్రైక్ రేట్ హెట్‌మైర్ అట్లా అయిన మ్యాచ్‌ల్లో హెట్‌మైర్ షైన్ అయిపోయాడు కింద నుంచి. యాహ్! ఇప్పుడు మరి హెట్‌మైర్ జనరల్‌గా ఇప్పుడు మనం ఇన్నింగ్స్‌ని తను ఒక మొమెంటమ్‌ని క్యారీ చేయడం చూసాం గానీ, మరి ఇన్నింగ్స్‌ని అంటే నాకు తెలిసి 1 ఆర్ 2 గేమ్స్‌లో తను కూడా కొంచెం కన్‌స్ట్రక్షన్ రోల్ ఆడాడు. ఇన్నింగ్స్ కన్‌స్ట్రక్షన్ రోల్. కానీ మరి అది 100% చేయగలడా ప్లే ఆఫ్స్ లాంటి ప్రెషర్ గేమ్‌లో? ఎందుకంటే డెప్త్ లేదు వాళ్ళకక్కడ. లోవర్ ఆర్డర్‌లో జనరల్‌గా చాలా టీమ్స్‌కి ఇప్పుడు బిగ్ హిట్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ మరి ఇప్పుడు రాజస్థాన్‌కక్కడ నీకు చూసుకుంటే ఎవరున్నారు ఆప్షన్స్ అంటే మరి మిడిల్ ఆర్డర్‌లో కరుణ్ నాయర్, షిమ్రోన్ హెట్‌మైర్ అండ్ అలాగే రియాన్ పరాగ్. సో, హెట్‌మైర్ ఈస్ ఎన్ ఎక్సెప్షన్. మరి ఒక హెట్‌మైర్ కాకుండా ఇంకా కింద చూసుకుంటే ఇంకా అశ్విన్ వీళ్ళే ఉన్నారు. సో, మరి ఇట్లాంటి ఒక డైలమాని వాళ్ళు ఎలా టాకిల్ చేస్తారని ఇప్పుడు ఎందుకంటే చాలా టీమ్స్‌కి ఒకవేళ టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో నీకు పవర్ హిట్టర్స్ ఫ్లాప్ అయినా, నీకు లోవర్ మిడిల్ ఆర్డర్‌లో 1 ఆర్ 2 పవర్ హిట్టర్స్ ఉండేసరికి ఆ ఎక్స్‌ట్రా కుషన్ వల్ల కొంచెం దే కెన్ అఫోర్డ్ టు ప్లే ఎ లిటిల్ బిట్ ఆఫ్ వెయిటింగ్ గేమ్. కానీ మరి రాజస్థాన్ వాళ్ళు ఒకవేళ టాప్ ఆఫ్ ది ఆర్డర్ పవర్ ప్లేలో గనక బట్లర్‌ని కోల్పోతే వాళ్ళ ఇన్నింగ్స్‌ని ఎలా అప్రోచ్ అవుతారు ఏంటి? అనే వాటిపైన చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. బట్ యాహ్! నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి బౌలింగ్ కూడా కొంచెం ఆ చహల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం అనేది వాళ్ళకి బిగ్గెస్ట్ హ్యూజ్ ప్లస్. బ్యాటింగ్‌లో బట్లర్ ఎలా ప్లస్సో చహల్ అలా మంచి అడ్వాంటేజ్ అవుతున్నాడు. సో, వీళ్ళిద్దరికి ఎక్కడో ఒక చోట అకేషనల్లీ ఒక మీడియోకర్ గేమ్ అనేది జరిగితే గనక మరి వాళ్ళు టీమ్ ఎలా రియాక్ట్ అవుతది? అక్కడి నుండి వాళ్ళెలా క్యారీ చేస్తారు టీమ్‌ననేది ఇంట్రెస్టింగ్ మరి. చలో మరి నెక్స్ట్ మనం నిమ్మా బెంగుళూరు గురించి మాట్లాడుకుందామా? నువ్వలా హర్ట్ చేయొద్దు రాహుల్. నిమ్మ బెంగుళూరు కాదది. నమ్మ బెంగుళూరు. సో, క నువ్వు కర్ణాటక వాస్తవ్యుడివి. నిమ్మ అంటే మీ, నమ్మ అంటే మా అని ఆ మాత్రం తెలీదా? ఎనీవేస్ చ ఇప్పుడు మనం పదాల గురించి, సాహిత్యం గురించి అండ్ అక్షరాల గురించి, ఆ దోషం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకంటే అందులో మనిద్దరం గూడా ఎక్స్‌పర్ట్స్ కాదు. సో, మనం ఎక్స్‌పర్ట్స్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అన్‌ఫార్చునేట్‌లీ మాకు ఆర్‌సీబీ ఐ థింక్ నిన్న 'హర్ష భోగ్లే' పదే పదే మెన్షన్ చేస్తున్నాడు. నాకు ఎందుకు కావాలని ఫాన్స్ పుండు మీద కారం జల్లడానికి అలా చేస్తున్నాడా? లేదు ఆర్‌సీబీ పైన తనకేమైనా పగుందా నాకు తెలియలేదు. ఎందుకంటే చాలా రిపీటెడ్‌గా మెన్షన్ చేశాడనమాట. ఆర్‌సీబీ వాళ్ళు సరిగ్గా ఇదే డేట్‌ని 2019లో అనుకుంటా. 2019 17 నాకు గుర్తులేదు. ఐ థింక్ కేకేఆర్ పైన ఆ 49 ఆల్ ఔట్‌ని కంటిన్యూయస్‌గా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. సో, నిన్న ఎస్ఆర్‌హెచ్ పైన సెకండ్ లోయెస్ట్ స్కోర్ అనమాట. సో, నిన్న ఐ థింక్ సైమన్ డోల్ ఆర్ సమ్‌వన్ ఒక స్టాట్ చెప్పారనమాట. ఐ థింక్ ఢిల్లీ అండ్ ఆర్‌సీబీ అనుకుంటా. ఈ 2 టీమ్స్‌కి ప్రతి సీజన్‌లో ఇలాంటి గేమ్ ఒకటుంటదంట. అంటే ఏదో ఒక కంప్లీట్ ఇంకా ఫుల్లు ఆల్ ఔట్ అయిపోయి, కొలాప్స్ అయిపోయి, ఇలా వన్ సైడ్ అయిపోయి లో స్కోరింగ్ గేము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్‌లో ఐ థింక్ ఆర్‌సీబీ వాళ్ళకి 10 ఆర్ 12 టైమ్సో జరిగింది. ఢిల్లీ వాళ్ళకి కూడా ఒక 10 టైమ్సో, 9 టైమ్సో జరిగిందని ఏదో స్టాట్ చెప్పాడు. ప్రతి సీజన్‌లో జరుగుతుంది కాబట్టి ఇది కూడా జస్ట్ వన్ ఆఫ్ మ్యాచ్ లాగా ఫాన్స్ అయితే అలాగే ట్రీట్ చేస్తారు. ఇంకా దాని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదని మరి అనుకుంటున్నారు మరి ఆర్‌సీబీ ఫాన్స్ అయితే. అందరి నోట ఒకటే మాట. వీకే ఎప్పుడు? ఎప్పుడు మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తాడు? ఎప్పుడు వందలు కొడతాడు? ఎప్పుడు 973 రన్స్ లెవెల్ పెర్ఫార్మన్స్‌లు ఇస్తాడని వెయిటింగ్. నిన్నైతే నాకు చాలా బాధేసింది. గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నా. నాకు చాలా బాధేసింది. అంటే తను కోహ్లీ ఫస్ట్ బాల్ ఔట్ అవ్వడం. ఈ నేను గౌతమ్ గారు చూస్తున్నప్పుడు నిన్న ఎపిసోడ్‌లో కూడా మాట్లాడుకున్నాం. ఇద్దరికిద్దరం హైఫైలు ఇచ్చుకుంటూ ఇమ్మీడియేట్‌గా ముఖ చిత్రాలు మారిపోయినాయి మరి. అరే! కోహ్లీ ఇట్లా ఔట్ అయిపోతున్నాడు. ప్రతి మ్యాచ్ ఫస్ట్ బాల్ ఔట్ అవ్వడం ఏంటి? మొన్న ఎల్ఎస్‌జీ మ్యాచ్‌లో కూడా అంతే. సమీరా బౌలింగ్‌లో ఫస్ట్ బాల్ ఔట్ అయ్యాడు. అసలు ఏమైతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అది టీమ్‌ని కూడా బాగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు కోహ్లీ కాకుండా ఈ టీమ్‌లో నంబర్ 3 స్పాట్‌లో ఏ బ్యాట్స్‌మన్ ఉన్నా గాని ఇప్పటి వరకు డ్రాప్ చేసేసేవాళ్ళు. సో, ఇప్పుడు ఫాఫ్ డు ప్లస్సీ ఏదో మ్యాజిక్ జేసి ఆ రోజు ఆ ఎల్ఎస్‌జీ మీద గ నీకు ఆల్‌మోస్ట్ 100 కొట్టి మ్యాచ్‌ని ముందుకు తీసుకెళ్ళాడే తప్పితే, ఆ మ్యాచ్ గూడా పోయేదే.
ఎయిదర్ నీకు ఫాఫ్ అన్నా ఆడాలి, లేదంటే డీకే అన్నా ఆడాలి. మధ్యలో అందరూ నీకు మ్యాక్స్‌వెల్ కూడా నీకు టాప్ గేర్ అయితే హిట్ చేయలేదు ఇంకా. సో, ఏంటి బ్యాటింగ్ ఈజ్ నాట్ ఆల్ గుడ్. ఓకే. నీకు ఆర్‌సీబీకి. యాహ్! ఇప్పుడు ఆల్రెడీ అంటే నిన్న జరిగిన మ్యాచ్‌ని మనం తీసుకుంటే డెఫినెట్‌లీ చాలా వీక్‌నెస్‌లు ఉన్నట్టే కనబడతాయి. కానీ యాక్చువల్లీ అనుజ్ రావుత్ కూడా వాళ్ళు బ్యాక్ చేసినంత రేంజ్‌లో తను ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వట్లేదనే చాలామంది ఫీలింగ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఐ థింక్ 1 ఆర్ 2 గేమ్స్‌లో హీ డిడ్ ప్లే వెల్. బట్ తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మన్స్‌ని రెప్లికేట్ చేయలేకపోతున్నాడు. అండ్ కోహ్లీకి ఫేవరెట్ ఓపెనింగ్ స్పాట్‌ని కూడా తను ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి అనుజ్ రావుత్‌ని బ్యాక్ చేస్తున్నారంటే విల్ దే స్టిల్ కంటిన్యూ విత్ దట్ ఆప్షన్ ఆర్ డూ యూ థింక్ కోహ్లీ షుడ్ మూవ్ అప్ ది ఆర్డర్? అంటే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ కోహ్లీకి పైకి రావడమే. కానీ తను ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లో ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే వస్తున్నాడు. ఇట్ సాల్వ్ ఎనీథింగ్ అంటే నాకు తెలీదు. మరి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఈజీగా నిక్ చేస్తున్నాడు. నిన్నైతే జాన్సన్ బౌలింగ్‌లో అది స్ట్రెయిట్ బాల్. ఏమోబ్బా! దేర్ ఈస్ రియల్లీ సంథింగ్ రాంగ్. శాస్త్రి గారు చెప్పినట్టు మరి కోహ్లీ కొంచెం ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఏమో ఫర్ సమ్ రీజన్ నాకు చాలా వర్రీడ్‌గా ఉంది. అంటే నీకు ఒక లెజెండ్ అబ్బా! హి ఈస్ ఎ లెజెండ్. లివింగ్ లెజెండ్. ఇంకా ఇలా ఔట్ అవ్వడం అది అంటే ఇట్ ఈస్ వెరీ డిస్‌హార్టనింగ్. యాహ్! మెయిన్ కన్సర్నింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు కోహ్లీ ఔట్ అవుతున్న మెథడ్ ఆఫ్ డిస్మిసల్స్ చూసుకుంటే మోర్ ఆర్ లెస్ అవి టెస్ట్ మ్యాచ్ లైన్ అండ్ లెన్స్‌కి ఔట్ అవుతున్నాడు. సో, దట్ ఈస్ మోర్ వర్రింగ్. ఎందుకంటే, ఇప్పుడు మనం టెస్ట్ క్రికెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గానీ, జనరల్‌గా ఇప్పుడు స్లాగ్ చేస్తున్నో లేదో ఒక డిఫరెంట్ షాట్ ఏదో అటెంప్ట్ చేస్తూ ఔట్ అయ్యాడంటే, ఓకే. కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే, సరే కొంచెం నెట్ ఏదో రన్ రేట్‌ని లేదు మొమెంటమ్‌ని క్యారీ చేయడానికి అలా ట్రై చేసి ఔట్ అయ్యాడని డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటి మూవ్‌ని ఎలా డిఫెండ్ చేస్తాం మరి? ఏమో నాకైతే ఆన్సర్స్ ఏమీ లేవు. నిన్న బ్రైన్ లారా ఇంకా కేన్ విలియమ్సన్‌తో కూర్చొని దీర్ఘంగా ఏదో డిస్కషన్ పెట్టాడు అయ్యగారు. సో, ఏదో సార్ట్ ఔట్ చేస్తాడని అనుకుందాము. సో, నాట్ యాస్ ఎన్ ఆర్‌సీబీ యాంటీ ఫ్యాన్ బట్ బట్ యాస్ ఎన్ ఇండియన్ క్రికెట్ సపోర్టర్ కోహ్లీ హాస్ టు బీ బ్యాక్ టు హిస్ బెస్ట్. దట్ హాస్ టు హ్యాపెన్ అంటే యాస్ సూన్ ఇప్పుడు యాస్ పాసిబుల్. ఇద్దరు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఔట్ ఆఫ్ టచ్ హ్మ్. కనబడుతున్నారు. ఇక్కడ మరి టీ20 వరల్డ్ కప్‌కేమో ఎక్కువ అంత టైం గూడా లేదు. సో, డెఫినైట్‌లీ ఇట్స్ సైన్ టు వర్రీ ఫర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అని చానా అనుకోవచ్చా? ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ ఇప్పుడు. ద్రావిడ్ సార్‌కి చానా పెద్ద పనుంది. అంటే తను ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటాడో ఐయామ్ వెరీ ఇంట్రెస్టెడ్. హోప్ గొడవలేం జరగకుండా ఏం డిసిషన్ తీసుకొని వీళ్ళు అసలు బెస్ట్ థింగ్ ఏంటంటే రోహిత్ అయినా, కోహ్లీ అయినా బెస్ట్ ఫార్మ్‌లోకొచ్చేస్తే దేర్ విల్ బి నో ప్రాబ్లమ్. బట్ ఇంత లో ఫార్మ్ నడుస్తా ఉంటే ఐ డోంట్ నో అంటే మరి ప్రాగ్మాటిక్‌గా ఆలోచించి మరి ద్రావిడ్ అండ్ దాదా మరి ఏం డిసైడ్ చేస్తారో. కోహ్లీ అండ్ రోహిత్‌లో ఇద్దరిలో ఒకళ్ళే ఆడొచ్చని ప్లేయింగ్ 11లో డిసైడ్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి కేయాస్. మామూలు కేయాస్ కాదు. ఐ ఇంకొకటేంటంటే హోప్ ఇప్పుడు అంతవరకైతే ఎళ్ళదు అని నేను అనుకుంటున్నా. మరి అప్పటిలోపు ఇద్దరిలో ఇద్దరికిద్దరు ఫార్మ్ తెచ్చుకుంటారని అనుకుంటున్నా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జరిగేది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో ఇద్దరికి మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు రోహిత్ శర్మకి డీసెంట్ రికార్డ్స్ ఉన్నాయి ఆస్ట్రేలియాలో. అండ్ విరాట్ కోహ్లీ రికార్డ్ ఇన్ ఆస్ట్రేలియా అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హోమ్ ఆఫ్టర్ హోమ్ ఫర్ ఆస్ట్రేలియా. లైక్ హోమ్ ఆఫ్టర్ హోమ్ ఆఫ్టర్ ఇండియా. అంటే ప్రత్యేకంగా కోహ్లీ రన్ స్కోరింగ్ ఎబిలిటీ గాని, అతని యావరేజ్ కానీ ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఆహ్, ఐ మీన్ డెఫినైట్‌లీ సెకండ్ టు నన్ ఆ రికార్డ్స్ చూసుకుంటే. బట్ మరి అయి ఒక పక్క చూసుకుంటే ఇంటర్నేషనల్ రికార్డ్స్ అలా ఉన్నాయి. కానీ మరి ఐపీఎల్ ఫార్మ్ ఏమో కొంచెం కన్సర్న్‌గా ఉంది. సో, యాహ్! స్టిల్ దేర్ ఈస్ స్లైట్‌లీ ఎనఫ్ టైమ్ టు సార్ట్ ఔట్ ది ఇష్యూస్ నువ్వు చెప్పినట్టుగానే హోప్‌ఫుల్లీ ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత మరి మన హెడ్ కోచ్ ద్రవిడ్ సార్ ఒక్కసారి మరి సీనియర్ ప్లేయర్స్‌తో ఒక డిస్కషన్ పెట్టుకొని, వాళ్ళ ప్లాన్స్ ఏంటి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏ ఏ విషయాల్లో మరి ఏమేమి సార్ట్ ఔట్ చేసుకోవాలనేది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు హార్దిక్ పాండ్యా డైలమా ఒకటుంది గదా! ఇప్పుడు తను లాస్ట్ టైమ్ అంటే తను ఓకే. ప్యూర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు. బట్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా లుక్స్ టు బి లైక్ తను బెస్ట్ ఫార్మ్‌లో కనబడుతున్నాడు విత్ బ్యాట్ అండ్ బాల్. సో, చాలా ఉన్నాయి క్వెషన్ మార్క్స్ అయితే ఇప్పుడు. బట్ యాహ్! బట్ టీ20 వరల్డ్ కప్ ఇంకా కొంచెం పాజిటివ్స్ టైం. మాట్లాడుకుందాము ఆర్‌సీబీకి. జాష్ హేజల్‌వుడ్ బౌలింగ్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందిలే. హేజిల్‌వుడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఇప్పుడు తను అసలొకప్పుడు నేనైతే ప్రత్యేకంగా తననెప్పుడు కూడా అసలొక వైట్ బాల్ బౌలర్‌గా పరిగణించేవాడినే గాదు. ఎందుకంటే తను జనరల్‌గా హేజిల్‌వుడ్ అనగానే చాలామందికి నాతో పాటు ఎక్కువగా గుర్తొచ్చే పేరు గ్లెన్ మెగ్రా. అంటే తను
ఆ వేసే లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీ అవ్వచ్చు, తను ఆ కంటిన్యూయస్‌గా గుడ్ లెంత్, ఆ షార్ట్ ఆఫ్ ఎ గుడ్ లెంత్‌ని హిట్ చేసి బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టడంలో సిద్ధహస్తుడు. కానీ తను ఈ ఫార్మాట్‌కి తను ఎప్పుడైతే ఐ మీన్ నేను ప్రత్యేకంగా ఎక్కువగా చూసిందయితే తను చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్నప్పటి నుండే. అంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా తనేం పెద్దగా అంటే ఈవెన్ బిగ్ బాష్‌లో కూడా ఆడాడు ఆబ్వియస్‌లీ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఎందుకంటే అప్పుడు టెస్ట్ మ్యాచ్ సమ్మర్ నడుస్తూ ఉంటది కాబట్టి బిగ్ బాష్‌లో కూడా ఎక్కువ ఆడాడు. ఇంకా వేరే టీ20 లీగ్స్‌లో కూడా ఎక్కువ ఆడాడు యాక్చువల్‌గా. సో, హేజల్‌వుడ్ ఎప్పుడైతే తనకి నాకు తెలిసి ఆ సీఎస్‌కేలో ఆ రోల్ దొరికిందో అప్పటి నుండి డెఫినెట్‌లీ హీ మేడ్ సమ్ అడ్జస్ట్‌మెంట్స్ టు హిస్ గేమ్ అనే ఫీలింగ్ నాకైతే బలంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నీకు వేరే బౌలర్స్‌లాగా హేజల్‌వుడ్ దగ్గర అంత వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. అంటే నీకు ఒక పూల్ ఆఫ్ స్లోవర్ బాల్స్ అని ఇట్లాంటివన్నీ. కానీ తనకున్న మెయిన్ స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉన్నాయో లైన్ అండ్ లెంత్ ఏదైతే ఉందో, నీకు దాన్నే నమ్ముకొని తను కన్సిస్టెంట్‌గా తను ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో, ఆర్‌సీబీ వాళ్ళు ఐ మీన్ వాళ్ళు ఆక్షన్ దగ్గర గూడా మనం చాలా క్లియర్‌గా చూసుకున్నాం. వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ని బాగా స్ట్రెంథెన్ జేయాలనే అనే విషయంలోనే వాళ్ళు చాలా కసరత్తు చేసినట్టున్నారు. ఆ క్రమంలోనే వాళ్ళు చహల్‌ని కూడా వద్దనుకుని వానిందు హసరంగాని తీసుకున్నారు. కొంచెం బ్యాటింగ్ డెప్త్ ఆఫర్ చేస్తాడని. అండ్ అలాగే హేజిల్‌వుడ్ అండ్ హర్షల్ పటేల్ ఇలా చాలా ఉన్నాయి. సో, మరి ఇప్పటివరకైతే హేజిల్‌వుడ్ డెఫినెట్‌లీ గుడ్ రిటర్న్సే ఇచ్చాడు. ఆ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో నువ్వు మెన్షన్ చేసినట్టుగా కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌లీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా లోడ్ తీసుకోవాలేమో ఆర్‌సీబీకి అనే ఫీలింగ్ నాకైతే కలుగుతుంది. డీకేని పైనకి పంపియాలంటావా? లేకపోతే ఇంకా నీకు షాబాజ్ అహ్మద్‌ని వీళ్ళందరి తర్వాతనే డీకే రావాలంటావా? సుయేష్ ప్రభుదేశాయ్ వీళ్ళందరూ ఆడిన తర్వాత. అంటే ఐయామ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్ విల్ సూట్ డీకే. ఎందుకంటే మరి ఇప్పుడు ఆర్‌సీబీకి ఇప్పుడు మరి ఇద్దరు ఇప్పుడు మాక్స్‌వెల్ ఉన్నాడక్కడ. మాక్స్‌వెల్ కెన్ యాక్చువల్లీ ప్లే దట్ ఫినిషర్ రోల్. ఇప్పుడు డీకే ఎట్లయితే ఫినిషింగ్ ఆడుతున్నాడో. కానీ మాక్స్‌వెల్ ఈస్ కమింగ్ ఎర్లీ కదా! తను ఆల్మోస్ట్ నంబర్ 4 వస్తున్నాడు. సో, నంబర్ 4 అంటే లిటరల్లీ ఈస్ ప్లేయింగ్ దట్ మిడిల్ ఆర్డర్ రోల్ అనేది. సో, ఆ రోల్ ఆల్రెడీ నీకు మాక్స్‌వెల్‌కి ఇచ్చారు. నీకు సేమ్ మళ్ళా తనని మిడిల్ ఆర్డర్‌లో దినేష్ కార్తీక్‌ని పుష్ చేస్తే వీళ్ళకక్కడ ఫినిషింగ్ రోల్‌లో కొంచెం ఇబ్బంది పడతారు. ఓకే. ఇప్పుడు మనం వానిందు హసరంగా ఇట్లాంటి ప్లేయర్స్ గురించి చెప్పుకోవచ్చు కానీ, బట్ స్టిల్ దే ఆర్ స్టిల్ ఇప్పుడు ఐపీఎల్ లాంటి లీగ్‌లు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు హసరంగా ఇలాంటి ప్లేయర్స్ బ్యాట్‌తో ఇంకా కొంచెం ప్రూవ్ చేసుకోవాల్సిందుంది. నీకు దినేష్ కార్తీక్ కూడా తను ఫినిష్ చేసిన గేమ్స్ అయినా తను ఆర్‌సీబీని గెలిపించిన మ్యాచెస్‌లో కూడా క్లియర్‌గా ఒకే పాయింట్ చెప్పాడు. ఐ వాంట్ టు ఫినిష్ గేమ్స్ అండ్ ఐ వాంట్ టు బీ సెలెక్టెడ్ ఫర్ దట్ ఇండియన్ టీ20 టీమ్ ఫర్ ద నెక్స్ట్ వరల్డ్ కప్ అని చాలా క్లియర్‌గా చెప్పాడు. సో, తనకేంటంటే ఆ ఫినిషర్ రోల్‌లో టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇండియన్ టీమ్‌లో ఆ ఫినిషర్ రోల్ దగ్గర ఇంకా 1, 2 క్వెషన్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి తను ఆ రోల్‌కి తను ఆహ్, పర్ఫెక్ట్‌గా ఆ కండిషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నానని చాలా క్లియర్‌గా చెప్పాడు. సో, మరలా తనని ఇప్పుడు మిడిల్ ఓవర్స్‌లో ఆల్రెడీ మనం కేకేఆర్‌లో కూడా కొన్ని గేమ్స్‌లో చూసాం. సో, మరి డీకే మిడిల్ ఓవర్స్‌లో వచ్చి తను కన్‌స్ట్రక్ట్ చేయగలడు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒకవేళ తను ఆ ఫినిషింగ్ ఓవర్స్ స్టార్ట్ అయ్యే ముందు ఔట్ అయితే గనక మళ్ళీ ఆర్‌సీబీకి కొత్త హెడేక్స్ మొదలవుతాయి. సో, ఇప్పటివరకు తను చూపించిన ఫాము అండ్ అలాగే దినేష్ కార్తిక్ ఇచ్చిన రోల్ ఏదైతే ఉందో అండ్ అలాగే తను ఇంటర్నల్‌గా తనకి మైండ్‌లో ఉన్న క్లారిటీ చాలా క్లియర్‌గా ఉంది. నేను ఫినిషర్‌ని. ఆ రోలే నాకు కావాలి. నేను గేమ్స్ ఫినిష్ చేయాలి. ఇండియాకి ఆడాలి. ఇండియాకి ఫినిషింగ్ ఆడి గేమ్స్ గెలిపించాలి అని ఒక బలమైనటువంటి ఒక మోటివేషన్‌తో ఉన్నాడు. సో, నాకు తెలిసి ఆర్‌సీబీ వాళ్ళు ఇప్పటివరకు అంటే ఓకే. నిన్న జరిగిన గేమ్ కొంచెం చాలా కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీస్తది. అది నిన్నది ఎస్ఆర్‌హెచ్‌తో ఆ డిలీట్ ఓటమి. చేసేయాలిలే వాళ్ళు. మళ్ళీ మరి అంత యాహ్! యాహ్! బ్యాడ్ టీమేం గాదు ఆర్‌సీబీ పాపం. అవునవును. కానీ దినేష్ కార్తిక్‌ని మరీ మిడిల్ ఆర్డర్‌లకి పుష్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. తనకి ఆ రోల్ ఫినిషింగ్ రోల్ అయితే పర్ఫెక్ట్. కానీ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు షాబాజ్ అహ్మద్ ఇట్లాంటి ప్లేయర్ ఇప్పుడు ఓకే. సుయష్ ప్రభుదేసాయ్ ఇంకా కొంచెం తను ఏంటంటే ఐపీఎల్ ఆడుతున్నాననే ఎక్సైట్‌మెంట్‌లో కొంచెం చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నాడు. బట్ షాబాజ్ అహ్మద్ అయితే చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. అంటే తనని ఆర్‌సీబీ వాళ్ళు బ్యాక్ చేసి తనని గత కొన్ని సీజన్స్‌గా తనకి ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత తను జనరల్‌గా షాబాజ్ అహ్మద్ అంటే అందరూ ఏ బౌలర్ హూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్‌లా అనుకుంటారు. కానీ ఈ సీజన్‌లో తన బ్యాట్స్‌మన్ హూ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బాల్‌లా మారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు చాలా మ్యాచెస్‌లో తను ఆ మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతున్న టైంలో తనొచ్చి మొన్న అంతకుముందు మ్యాచ్‌లో అయితే ఫర్ ఫాఫ్ డూప్లెసీ అండ్ అలాగే అంతకుముందు 1, 2 మ్యాచెస్‌లో వేరే వాళ్ళకి సపోర్టింగ్ రోల్ మాక్స్‌వెల్‌కి అలా సపోర్టింగ్ రోల్ ఇచ్చి టీమ్‌ని ఒక డీసెంట్ టోటల్‌కి తీసుకెళ్ళడం చాలా ఆహ్, స చాలా యూజ్ అయ్యాడు. ఈవెన్ ఒక మ్యాచ్‌లో అయితే
ఐ థింక్ ఇట్ వాజ్ అగైన్స్ట్ కేకేఆర్ అనుకుంటా. దాంట్లో అయితే గేమ్ చేంజింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాడు షాబాజ్ అహ్మద్. సో, అదొక చిన్న పాజిటివ్ ఆర్‌సీబీకైతే. సో, యాహ్! మరి ఆర్‌సీబీకైతే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నట్టే కనబడుతున్నాయి. మరి వాళ్ళు ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌ని వన్ ఆఫ్ గేమ్‌లా ట్రీట్ చేసి మర్చిపోయి తిరిగి వాళ్ళ పాత మొమెంటమ్‌ని కంటిన్యూ చేస్తారా? లేదు నిన్న మ్యాచ్ వల్ల వాళ్ళు అనవసరమైనటువంటి చేంజెస్ చేసి మరలా టీమ్‌లో వాళ్ళు గతంలో వాళ్ళెలా అయితే కొన్ని మ్యాచెస్‌ని చేతులారా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ రేంజ్‌కి వెళ్తారా ఏంటనేది ఇంకా మరి చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. ఎనీవేస్ ఇంకా హాఫ్ ఆఫ్ ది సీజన్ ఉంది. సో, లెట్స్ నాట్ గెట్ ప ప ఈ వీటి గురించి ప్రిడిక్షన్స్ తర్వాత చేద్దాం గానీ, అసలు నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇన్ఫార్మ్ టీమ్స్ మరి లక్నో సూపర్ జైంట్స్ ఉన్నారు. సో, వాళ్ళ గురించి ఏం చెప్తావు మరి? సో, ఎల్ఎస్‌జీ వచ్చేసి అసలు ప్రీ టోర్నమెంట్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్ అన్నాను. అదన్నాను. 3 మ్యాచెస్ బానే గెలిచారు. బట్ సడెన్‌గా మార్కస్ స్టాయినిస్ వస్తే ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన టీమ్ లైన్‌గా మ్యాచ్‌లో ఓడిపోయారు. లాస్ట్ 3 మ్యాచెస్‌లో 2 గెలిచారు. సో, అంటే కొంచెం ప్యాచీగానే ఉంది వీళ్ళ ఫార్మ్. మిడ్ సీజన్ చూస్తే. మరి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో నీకు 3 రన్స్‌తో ఓడిపోయారు. అప్పుడు నీకు ఆ మ్యాచ్‌లోనే నీకు లాస్ట్ ఓవర్ స్టాయినిస్ మ్యాజిక్ చేయడం మీద డిపెండెంట్ అయి ఉండే. బట్ నెక్స్ట్ మ్యాచ్ నీకు ముంబై మీద ఓకే. నీకు దే ఫన్ ప్రిటీ కంఫర్టబులే అనుకోవాలి. బట్ లాస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ మీదైతే వాళ్ళు అంటే బాగా షార్ట్ ఉన్నారని తెలిసిపోయిందనమాట. అంటే మరి కేఎల్ రాహుల్ ఫార్మ్ గూడా అంత కన్సిస్టెంట్‌గా లేదనిపిస్తుంది. ఎప్పట్లానే ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో ఉన్నాడు గానీ, డిపెండబుల్‌గా అనిపియట్లే. యాహ్! అంటే ఇప్పుడు మరి వాళ్ళకి మిడిల్ ఆర్డర్‌లో ఇప్పుడు స్టార్టింగ్‌లో అయితే దీపక్ హుడా అండ్ ఆయుష్ పడిన్ అయితే మంచి ఫార్మ్ చూపించారు. అండ్ అలాగే వాళ్ళ ఫార్మ్ చూసి మేనేజ్‌మెంట్‌కి కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చుంటది. ఇంక మనం ఈ లోయర్ మిడిల్ ఆర్డర్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు చెప్పినట్టుగా కేఎల్ రాహుల్ కొంచెం కొన్ని గేమ్స్‌లో తను ఎక్కడైతే తను త్వరగా ఔట్ అవుతున్నాడో, నీకు ఆ స్టేజ్‌లో వాళ్ళు అనుకున్న రేంజ్‌లో స్టెప్ అప్ అవ్వట్లేదని అనుకోవచ్చా? లేదు స్టిల్ దేర్ ఈస్ ఎనఫ్ టైమ్ అంటావా? అంటే ఈవెన్ మనం మొన్న మ్యాచ్‌లో మార్కస్ స్టాయినిస్ లాస్ట్‌లో ఫినిషింగ్ తను అనుకున్న రేంజ్‌లో అంటే గేమ్ ఫినిష్ అవ్వలేదు. బట్ స్టిల్ డూ యూ థింక్ దేర్ ఆర్ ఇష్యూస్ ఇన్ దట్ మిడిల్ ఆర్డర్? లేదు స్టాయినిస్ వచ్చిన తర్వాత ప వాళ్ళు కొంచెం బెటర్‌గా కనపడుతున్నారని అనుకోవచ్చా? యాక్చువల్ నన్నడిగితే స్టాయినిస్ నంబర్ 3 పంపియాలనుకుంటున్నా. ఇప్పుడు మనీష్ అన్నని ఎన్ని టీములు మోస్తాయి జెప్పిక. అంటే ఇట్స్ హై టైమ్. ఇప్పుడు గూడా తను పెర్ఫార్మ్ జేయట్లేదు. గంభీర్ అన్న పెడుతున్న ఫైర్‌కి గూడా తను రెస్పాండ్ అవ్వట్లేదంటే ఐ థింక్ తననక్కడి నుంచి కిందికి తోయడమేంటి. టీమ్ నుంచి బయటికి దోసేసి మార్కస్ స్టాయినిస్ నంబర్ 3 ఆడితే ఐ థింక్ వీళ్ళు మంచి కాంబినేషన్ ఉంటదనుకుంటున్నా. ఆయుష్ బడోని ఎక్స్‌పెక్టెడే నీకు. ఎంతైనా బచ్చా ప్లేయర్ తను. అంటే ఎంత స్టార్టింగ్‌లో మెరుపులు చూపించినా గానీ కన్సిస్టెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌దైనా, మనదైనా తప్పే అది. దీపక్ కూడా అగైన్ ఎప్పటిలాగానే లాస్ట్ 3 ఇయర్స్‌లో మనం చూస్తున్నాము. సో, ఇన్నింగ్స్‌లో ఆడి అబ్బా! ఇగ ఇప్పటి నుంచి మనం వీల్ సీ ద బెస్ట్ ఆఫ్ హుడా అనుకుంటాము. కానీ సడెన్‌గా మళ్ళీ టేపర్ ఆఫ్ అయిపోతదది. అలానే మళ్ళీ మనం లాస్ట్ వీక్ పెర్ఫార్మన్సెస్ అట్లానే కనిపించినాయి. బట్ హోప్‌ఫుల్లీ తను బ్యాక్ టు ఫార్మ్ అయితాడు గానీ ఐ థింక్ మనీష్ పాండేని అయితే ఇమ్మీడియేట్‌గా ఐ థింక్ హి షుడ్ నాట్ ప్లే సింగిల్ మ్యాచ్. స్టాయినిస్ నంబర్ 3 వచ్చేసేయాలి. అంటే ఇంట్రెస్టింగ్ కాల్ అది. ఎందుకంటే మార్కస్ స్టాయినిస్ జనరల్‌గా బిగ్ బ్యాష్‌లో ఓపెనింగ్ ఆడతాడు. అండ్ అలాగే స్టాయినిస్ ఈస్ సమ్మన్ హూ టేక్స్ హిస్ టైమ్ బిఫోర్ అన్‌లీషింగ్. అంటే తను స్టార్టింగ్‌లో కొన్ని బాల్స్ జనరల్‌గా పిచ్ ఎలా ఉంది, కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏది షార్ట్ సైడ్ ఇవన్నీ తను టార్గెట్ చేసుకునే క్రమంలో కొన్ని బాల్స్ కన్జ్యూమ్ చేస్తాడు. ఈవెన్ బిగ్ బ్యాష్‌లో కూడా తన స్టైల్ ఆఫ్ క్రికెట్ అలాగే ఉంటది. సో, మేబీ ఇప్పుడు మొన్నట్లాగా తను లాస్ట్‌లో ఏదో 20, 25 బాల్స్ ఉన్నప్పుడు వచ్చి ఒక 50, 60 కొట్టడం అనేది ఐ థింక్ ఇట్స్ ఆస్కింగ్ టూ మచ్ ఫ్రమ్ స్టాయినిస్ అనే ఫీలింగ్ నాకు కూడా కలిగింది. సో, యాహ్! నువ్వు చెప్పినట్టుగా మరి స్టాయినిస్‌ని 3లో పెడితే నీకక్కడ టాప్ ఆర్డర్ మరీ ప అంటే టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ టాప్ 3 అయిపోద్దప్పుడు. అంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అండ్ స్టాయినిస్. సో, ఒకవేళ ఇప్పుడు నిన్నటిలాగా ఏదన్నా స్వింగింగ్ కండిషన్స్‌లో వీళ్ళ ముగ్గురు ఔట్ అయిపోతే గనక మరి నీకు కింద చూసుకుంటే పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేదు. దీపక్ హుడా, ఆయుష్ పడోని ఈ ప్లేయర్స్ ఉన్నారు గానీ, హోల్డర్ వీళ్ళున్నారు గానీ, నీకు అనుకున్న రేంజ్‌లో మరి టోటల్‌ని వాళ్ళు డిఫెండ్ చేసే స్టేజ్‌కి తీసుకెళ్ళే బ్యాట్స్‌మెన్ వాళ్ళ దగ్గర ఉన్నారా అనే దగ్గర కొన్ని మనకి క్వెషన్ మార్క్స్ కనబడుతున్నాయి. కానీ యాహ్! అంటే ఇంట్రెస్టింగ్. అంటే నేనైతే డెఫినెట్‌లీ ఇప్పుడు టీమ్ ఎట్లాగో పాయింట్స్ టేబుల్‌లో ఒక మంచి పొజిషన్‌లోనే ఉంది కాబట్టి ఐ వుడ్ బి యాక్చువల్లీ టెంప్టెడ్ టు ట్రై స్టాయినిస్ ఎట్ 3.
ఎందుకంటే నీవు అంత ప్లేయర్‌ని బెట్టి ఒక ప్లేయర్‌ని నువ్వు ఆక్షన్‌కి పంపించకుండా కొన్నావంటే డెఫినెట్‌లీ యూ మస్ట్ హావ్ హ్యాడ్ హ్యూజ్ హోప్స్ ఆన్ స్టాయినిస్ అండ్ వాట్ రోల్ యూ వాంట్ టు గివ్ టు హిమ్. సో, మేబీ స్టాయినిస్‌ని నంబర్ 3 ట్రై చేయడం ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఆప్షన్ యాక్చువల్లీ. యాహ్! అది గాకుండా బౌలింగ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్. నీకు మంచి బౌలర్స్ బానే ఏస్తున్నారు. అంటే బ్యాటింగ్‌లోనే వీళ్ళకక్కడ అంటే కొంచెం ప్రాబ్లమ్ ఉందనుకుంటున్నా. అంటే స్టాయినిస్ యూటిలైజేషన్ సరిగ్గా జేయట్లే అని. బట్ అదర్ దాన్ దట్ వీళ్ళకంటే వీళ్ళ మీద కామెంట్ చేయడానికి పెద్ద లేదు. అంటే దే ఆర్ స్టిల్ గుడ్ టీమ్. హోల్డర్ గాని, చమీరా గాని, అవేష్ ఖాన్ అక్కడక్కడ కొంచెం ఇన్‌కన్సిస్టెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తున్నాడు. బట్ దట్ ఈస్ ఫైన్. కృణాల్ పాండ్య మొన్న కొలాప్స్ అయిపోయిన మ్యాచ్‌లో ఆర్‌సీబీతో మంచిగా ఆడాడు మిడిల్ ఆర్డర్‌లో. అంటే యాహ్! ఐ డోంట్ థింక్ అంటే పెద్ద డిస్కషన్ ఏం లేదు. స్టాయినిస్ ఒక్కడి మీద తప్పితే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ డిస్కషన్. మనీష్ పాండే ఆఫ్ కోర్స్. గుజరాత్‌కేమో టీము విజయ్ శంకరు, ఎల్ఎస్‌జీకేమో మనీష్ పాండే. వీళ్ళు ఈ 2 టీమ్‌లో ఏమన్నా అసంతృప్తి ఉంది అంటే ఈ ఇద్దరు ప్లేయర్లే. ఎంతైనా మన ఎస్ఆర్‌హెచ్ ఆణిముత్యాలే వాళ్ళిద్దరూ. అంత ఘోరంగా అవునవును. అవమానించకు రాహుల్. సో, ఇప్పుడు అండాదండల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మన ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు నెక్స్ట్. అసలు మొన్న నో బాలా ఇన్సిడెంట్ గాదా అది. నో బాలా గాదా? అది నో బాలా కాదా అనే దానికంటే ముందు అసలు ఫస్ట్ నువ్వు ఆ మ్యాచ్ లైవ్ చూసావా? ఒకవేళ చూస్తే చూసా. ఓకే. సో, నీ కాల్ ఏంటి అసలు అది నో బాలా కాదా? అండ్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నీ రియాక్షన్ ఏంటో గూడా చెప్పేసేయి. స్ట్రిక్ట్‌లీ అది 50, 50 కాల్. ఫస్ట్ నేను చూడంగానే నో అనుకున్నా. బట్ యాక్చువల్‌గా రీప్లే చూసిన తర్వాత అర్థమైంది ఏందంటే కొంచెం బార్డర్ లైన్ ఉందని. సో, ఎంపైర్‌లను ఒక్క విషయం మీద ఫాల్ట్ చేయాలి. ఇప్పుడు అంతా ఇగో ఎంపైర్ ఏమి చిన్న పిల్లోడేం గాదు. మ్యాచ్ ఏ సిట్యుయేషన్ ఉందో తెలుసు. ఎంత టె టైట్ సిట్యుయేషనో తెలుసు. ఐపీఎల్ ఈస్ నాట్ జోక్. సింపుల్‌గా నితిన్ మీనన్ అన్న ఒక్కసారి థర్డ్ ఎంపైర్‌ని "అన్న ఒక్కసారి చూస్తావా?" అని అంటే ఏమయ్యేది? అంటే అది హిస్ వెల్ వితిన్ హిస్ రైట్స్. నువ్వు కొన్ని మ్యాచెస్‌లో అట్లా చేస్తున్నారు కూడా ఎంపైర్స్. చెక్ చేస్తున్నారు. సో, ఇప్పుడు స్క్వేర్ లెగ్ ఎంపైర్ నోబని ఇండికేట్ చేస్తాడు. నీకు ముందున్న ఎంపైర్ తను చెప్పేదాన్ని బట్టి డిక్లేర్ చేస్తాడు. కానీ డిక్లేర్ చేసినా గాని చెక్ చేస్తాడు ఒక్కోసారి. నీకు ఓకే. ఏంటి ఏమైంది అని. కానీ ఎందుకో మరి ఈగోకి పోయి చెక్ చేయలేదా ఏంటో అనేది దట్ ఈస్ ప్రిటీ పువర్ అనిపించింది. అంటే బికాజ్ ఇఫ్ హి కుడ్ హావ్ చెక్డ్ హి షుడ్ డెఫినైట్‌లీ హావ్ చెక్డ్. అది అంటే బికాజ్ అది ఇంకా ఒకవేళ చెక్ చేసి అది నాట్ ఎ నో బాల్ ఇచ్చినా గాని ఇంత అల్లరి అయ్యేది గాదు. నీకు రహ్మన్ పోల్ అంత కంపోజర్ లూజ్ అయ్యేవాడు గాదు. పాపం ప్రవీణ్ ఆమ్రే పాపం ఎన్ని బతుకులు బతికాడు పాపం తను. ఫార్మర్ ఇండియా ప్లేయరు, సెలెక్టరు, ఇప్పుడు కోచు. రిషబ్ పంత్ పాపం తను ఒక ఓ చిన్న క్లాస్ 4 ఎంప్లాయీ లాగా ఇట్లా ఆ పని చేసి పెట్టు పో అని చెప్పి ఇట్లా ఇషారా ఇచ్చి గ్రౌండ్ మీదకి పొమ్మన్నాడు. ఇప్పుడు అక్కడ ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆడ పాంటింగ్ లేడు. మరి పాంటింగ్ లేకపోయేటప్పటికి అల్లరైందా? లేకపోతే అంటే షేన్ వాట్సన్ మధ్యలో వచ్చి పంత్ దగ్గరకొచ్చి ఆపడానికి ట్రై చేసాడా? లేదా అరే నాన్న పంత్ ఇదే నీ 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 ఛాన్స్ ఇప్పుడు. ఇంకో 3 బాల్లు కాకుండా 4 బాల్లుంటాయి. ఒక ఎక్స్‌ట్రా బాల్ వస్తది. అర్జెంట్‌గా మ్యాటర్స్ నీ చేతుల్లో తీసుకొని పో. గ్రౌండ్ మీదకెళ్ళు. నువ్వు ఫోర్స్ చేపియి అది థర్డ్ అంపైర్‌ని రిఫర్ చేయడానికి అని చెప్పి ఇట్లా చెప్పాడా? లేదంటే అన్న లైట్ తీసుకో. ఇప్పుడు ఎందుకంత అల్లరి? ఇప్పుడు మనం అంత ఫైట్ చేసి తర్వాత నో బాల్ ఇచ్చినా గాని మనం అంటే మొమెంటం లూజ్ అయితామని చెప్పాడా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. అబ్బా! అసలు ఒక యావరేజ్ సినిమా అల్లేసావు అసల ఆ ఇన్సిడెంట్ పైన. అంటే మరి అన్నిటికంటే అసలు బెస్ట్ సీన్ ఏంటంటే అక్కడ కుల్చా ఇద్దరు అక్కడ పిచ్ దగ్గర ఉండే. అక్కడ గల్లీ క్రికెట్ స్టైల్‌లో జరిగింది గదా! ఇప్పుడు మన కుల్దీప్ యాదవ్ అరే ఏమో పోరా మామూలుగా నువ్వు పోరా ఇప్పుడు గల్లీ క్రికెట్‌లో అదే మాట్లాడుకుంటాం మనం. అరే నువ్వు పోరా హ్మ్. అంపైరింగ్ డిసిషన్ గురించి కొట్లాడుతుంటే, అరే నువ్వు పోరా నువ్వు ఫస్ట్ పోయి అక్కడ అరే! మనం ఒకటే మనకెందుకురా ఇవన్నీ నువ్వు పక్కకు పో అన్నట్టు. పక్క చూడు మా వాడు బౌలింగ్ వేయడానికి కూడా రెడీ ఉన్నాడు. టైం వేస్ట్ చేయకు చూడు. ఏంటి టైం అయిపోతుంది. మమ్మీ వచ్చి కొడతది ఇప్పుడు. ఇప్పుడు ఇంటికెళ్ళి చదువుకోవాలి మనం. అది ఇది పో జల్దీ పో అన్నట్టు చెప్తున్నట్టుండే. ఒక 2 నిమిషాలు అసలే నీ చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ టపా టపా డిగ్ చేసేసావుగా రాహుల్ మొత్తం. సో, బట్ ఐ డోంట్ థింక్ అంటే అట్లా మ్యాచ్‌ని ఆపడము అప్పుడు ఎంఎస్ ధోని చేసాడు అదే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మీద. బట్ అట్లా జరగడం మాత్రం తప్పు. అంటే ఒక రకంగా ఇట్ ఈస్ బ్యాడ్. అంటే స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అవన్నీ పక్కన పెట్టినా గానీ, నీకంటే వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఔట్ ఆఫ్ ఇట్? ఒకవేళ నో బాల్ ఇచ్చినా గానీ నాకు తెలిసి రోహ్మన్ పాల్ సేమ్ అట్లనే మిస్ అయ్యేవాడు. ఫ్రీ హిట్ బాల్‌ని గూడా. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హావ్ మ్యాటర్డ్. బట్ ఐ స్టిల్ అండర్‌స్టాండ్ పంత్ ఎందుకు అంత వీళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎందుకంత రియాక్ట్ అయ్యారంటే,
ఇప్పుడు నీకు ఎవ్రీ డే నీకు 6 బాల్ 6 బాల్ 6 సిక్సెస్ ఎవరు కొట్టరు. ప్రతి ఒక్కడు యువరాజ్ సింగ్, కరెన్ పొలార్డ్‌లు కాదు. సో, నీకు ఒకవేళ నో బాల్ కాకపోయి ఉంటే నెక్స్ట్ 3 బాల్స్‌లో రోహన్ పౌల్ 3 సిక్స్‌లు కొడతాడనేది హైలీ అన్‌లైక్లీ. సో, దే వర్ థింకింగ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుందంటే లెట్ అస్ గివ్ అవర్‌సెల్వ్స్ ద బెస్ట్ ఛాన్స్ నీకు. ఏదైతే ఏంటి విన్ ఎట్ ఆల్ కాస్ట్. సో, మనకు బెస్ట్ ఛాన్స్ ఎప్పుడు 4 బాల్లు 17 రన్స్ ఉన్నప్పుడే బెస్ట్ ఛాన్స్. సో, దానికోసం మనం శాయశక్తులా ప్రయత్నిద్దాం అని చెప్పి అది రూల్స్‌కి విరుద్ధంగా ఉన్న మ్యాచ్ ఫీ పోయినా ఏమైనా గానీ మనం చేద్దాం దాని గురించి పోరాటం అని చెప్పి చేశారు. అది అర్థం చేసుకోగలను. బట్ స్టిల్ నో. ఇన్ ది ఎండ్ చూసుకుంటే అసలు అట్లా చేయకుండా ఉండాల్సింది. బికాజ్ ఒకవేళ అది పాజిటివ్ వచ్చినా గానీ 4 బాల్స్ 17 కూడా వాళ్ళు కొట్టలేకపోయేటోళ్ళు. ఎందుకంటే అంత నీకు ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే నీకు మొత్తం లూజ్ అయిపోతావు కదా. నువ్వు ఒక జోన్లో ఉండే నీకు పవల్ అక్కడ ఆ జోన్ మొత్తం కోల్పోయాడు అది అవడం వల్ల. ఎప్పుడు కూడా మనం ఈవెన్ మీరొకసారి రాజస్థాన్ రాయల్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్‌లో కూడా ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ ఒక ఫుల్ మొమెంటమ్‌లో ఉంటాడు. మంచిగా బాల్ స్ట్రైక్ చేస్తుంటాడు. ఇంకా కేకేఆర్ మ్యాచ్ గెలిచేస్తుంది అనే స్టేజ్‌లో మీరు గమనిస్తే చహల్ ఓవర్‌లో సంజు శాంసన్‌ను చాలా స్లో చేస్తాడు. అంటే మనం షేన్ వార్న్ ఎపిసోడ్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్లోయింగ్ డౌన్ ద గేమ్. ఏ ఫార్మాట్‌లో అయినా సరే నీకు ఒక బ్యాట్స్‌మెన్ ఒక మొమెంటమ్‌లో ఉన్నప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో నీకు కంటిన్యూయస్‌గా మంచిగా కొడుతున్నాడు, బాల్‌ని స్ట్రైక్ చేస్తున్నాడంటే బ్యాట్స్‌మెన్ డెఫినెట్‌లీ నీకు ఎలా ఉంటాయంటే ఇంకా ఆటోమేటిక్‌గా నెక్స్ట్ బాల్ గూడా కనెక్ట్ చేస్తాను అనే ఒక మంచి హైలో ఉంటాడు బ్యాట్స్‌మెన్. అడ్రినల్ లెవెల్స్ అంటారు గదా! అడ్రినలైన్ సరిగ్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. సో, అడ్రినలిన్. అడ్రినలైన్ రష్ ఉంటది గదా! సో అది జనరల్‌గా ఉంటది. సో, నీకెప్పుడైతే నువ్వు గేమ్‌ని స్లో చేసేస్తావో ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్ కాన్సంట్రేషన్ కొంచెం అప్‌సెట్ అవుతది. ఇప్పుడు జనరల్‌గా మనం జిమ్‌కి పోయినా, ఎక్కడికి పోయినా సరే కూలింగ్ డౌన్ పీరియడ్ అంటారు జనరల్‌గా. ఇప్పుడు నువ్వు కంటిన్యూయస్‌గా ఒక 5 ఆర్ 6 రౌండ్స్ స్ప్రింట్ చేసావనుకో, నీకు బాడీ ఫుల్ హీట్ ఉంటది. ఒక ఒక రకమైనటువంటి ఎనర్జీ ఉంటది బాడీలో. నువ్వు సడెన్‌గా ఒక 2 మినిట్స్ నువ్వు కూర్చొని లేదు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసావంటే నీకు న్యాచురల్‌గా తెలిసిపోతది. బాడీలో ఆ మొమెంటమ్ అరే! నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ హార్ట్ రేట్ ఎట్లా ఉండేదో, నీ బాడీలో హీట్ ఎలా ఉండేదో అదంతా నీకు కూల్ డౌన్ అయిపోయినట్టు నీకు ఈజీగా తెలిసిపోతది. సో, న్యాచురల్‌గా నార్మల్‌గా ఒక యావరేజ్ మనిషికే అలా ఉంటే ఒక క్రికెట్‌లో నీకు ప్రతి బాల్ ఒక ఈవెంట్‌లా జరిగే స్పోర్ట్‌లో నీకు ఆహ్, ఎప్పుడైతే నువ్వు ఒక్కసారి సడెన్‌గా నువ్వు గేమ్‌ని స్లో చేసేస్తావో వరుసగా 4లు, 6లు కొడుతున్న టైంలో సడెన్‌గా ఒక 2 మినిట్స్ నువ్వు బ్యాట్స్‌మెన్ కాన్సంట్రేషన్‌ని ఎప్పుడైతే నువ్వు అప్‌సెట్ చేస్తావో, ఇట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ అనేది నాకు ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మ్యాచ్‌లో క్లియర్‌గా అర్థమైంది. అండ్ ఇందాక నువ్వు క్లియర్‌గా పాయింట్ ఔట్ చేసావు. ఎప్పుడైతే ఆ నో బాల్ ఇన్సిడెంట్ తర్వాత ఆ జరిగిన కాంట్రోవర్సీ ఏదైతే ఉందో అది డెఫినెట్‌లీ పవల్‌ని ఎంతో కొంత అప్‌సెట్ చేసింది. ఎందుకంటే తను తర్వాత 2, 3 బాల్స్ ఏదైతే ఆడాడో తను అనుకున్న రేంజ్‌లో అది స్ట్రైక్ చేయలేకపోయాడు. అండ్ క్లియర్‌గా ఎఫెక్ట్ తెలుస్తుంది. సో, డెఫినెట్‌లీ ఇట్ హాస్ ఎన్ ఎఫెక్ట్. సో, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ నో బాల్ ఆ ఇన్సిడెంట్ ఢిల్లీ వాళ్ళకి 2 విధాలుగా బ్యాడ్ అయింది. ఎందుకంటే ఒకటి ఇప్పుడు పంత్ పైన ఫైనేశారు. ప్రవీణ్ ఆమ్రే పైన 1 మ్యాచ్ బ్యాన్ చేశారు. అండ్ అల్టిమేట్‌గా మ్యాచ్ కూడా గెలవలేదు. సో, వాళ్ళు కూడా ఏమి నువ్వు చెప్పినట్టుగానే ఇట్స్ నాట్ ఈజీ టు హిట్ 6 బాల్స్‌లో 6 సిక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం గాదు. బట్ అంటే మరి పంత్ అయితే నేను ప్రత్యేకంగా నాకు చాలా ఫేవరెట్ ప్లేయర్. కానీ ఎందుకో అంటే ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ అయ్యుండొచ్చు. బట్ తనకి క్యాప్టెన్సీ అంత సూట్ అవుతుందేమో అని నాకైతే అనిపించట్లేదు. హి ఈస్ ఎ ఏమసలు వెరీ గుడ్ కాల్ ఆఫ్ జేయడం అయితే ఏమనుకుంటున్నాడో అర్థం కాలే మరి. వచ్చేసాడు యాహ్! మీరొచ్చేసేయండి. మనం ఆపేద్దాం. ఎందుకసలు ఇంకా ఆట ఆడడం ఎందుకు ఈ తొండాటలంతా మనకెందుకు అని చెప్పి బ్యాట్ పట్టుకొని ఇంటికెళ్ళిపోతా అన్నట్టు ఉండే. అది అంటే అది కూడా ఒక రేంజ్‌లో అంటే తను డెఫినెట్‌లీ తను చెప్పాడు ప్రెజెంటేషన్స్‌లో అది హీట్ ఆఫ్ ద మూమెంట్‌లో అలా చేశాము. అలా చేయకుండా ఉండాల్సిందని తను తప్పుని వెంటనే ఒప్పుకున్నాడు. బట్ స్టిల్ ఎందుకో క్యాప్టెన్సీ వల్ల మనము ద బెస్ట్ ఆఫ్ రిషబ్ పంత్ ద బ్యాట్స్‌మెన్ చూడలేకపోతున్నాం అనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ నాకు యాస్ ఎ ఫ్యాన్‌గా నాకైతే చాలా కలుగుతుంది మరి. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ఢిల్లీ వాళ్ళు కోవిడ్‌తో బాగా దెబ్బతిన్నారు. నీకు ఆఖరికి వాళ్ళ కోచ్ పాంటింగ్ కూడా క్వారంటైన్‌లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో వరకు కోవిడొస్తే మొత్తానికి మార్ష్ అన్న దిగితే అన్నీ ఇంజ్యూరీసు, రోగాలే ఏమంటావు? మనం మిచెల్ మార్ష్ ఏప్రిల్‌లో ఇంకా ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవచ్చనేమో ప్రెడిక్ట్ చేసాము. మనం ప్రెడిక్ట్ చేసిన తర్వాత ఒక మ్యాచ్ ఆడాడు. అన్‌ఫార్చునేట్‌లీ తర్వాత పాపం తనకు కోవిడ్ వచ్చింది. సో, ఇప్పుడు చూస్తుంటే ఆ నిజంగానే మ్యాచ్ గూడా
ఆడలేదు. అసలు చాలా స్క్రాచింగ్‌గా అనిపించాడు. ఎందుకా అని మనకిప్పుడు యాహ్! అర్థమైతుంది. కోవిడ్‌లో మేబీ ఉన్నాడు కాబట్టి. బికాజ్ ఎందుకంటే తనకు ఆ మ్యాచ్ జరిగిన 1 ఆర్ 2 డేస్‌లోనే కోవిడ్ అని చెప్పారు. సో, అప్పటికే తనకి కోవిడ్ వచ్చిందా? లేదు తను అంటే చాలా బ్రేక్ తర్వాత వస్తున్నాడు గదా! అంటే మీరు ఆ మ్యాచ్ మిచెల్ మార్ష్ ఆడిన గేమ్ చూసుకుంటే తను ఇంకా ప్రతి బాలు బాగా స్లాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. జనరల్‌గా ఇప్పుడు నీకు మిచెల్ మార్ష్ లాంటి ఆ రకమైనటువంటి బిల్డ్ ఉన్న ప్లేయర్స్ ఎవరైనా సరే దే బ్యాక్ దెమ్‌సెల్వ్స్ టు హిట్ స్ట్రెయిట్ డౌన్ ద గ్రౌండ్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సాలిడ్ బేస్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు జాస్ బట్లర్ హిట్టింగ్ చూసుకున్నా, ఏ పవర్ హిట్టర్ చూసుకున్నా అట్లాంటి ఫ్రేమ్ అంటే ఇప్పుడు మరీ ఆహ్, టాల్ గాకుండా ఆ రకమైనటువంటి మిచెల్ మార్ష్ లాంటి బిల్డ్ ఉన్న ప్లేయర్స్ ఎప్పుడు కూడా కొంచెం సాలిడ్ బేస్ మెయింటైన్ చేస్తారు. కానీ ఎందుకో మిచెల్ మార్ష్ ఆ మ్యాచ్‌లో ప్రతి బాల్ 4, 6 కొట్టాలని ఒక రకమైనటువంటి ఓవర్ ఎక్సైట్‌మెంటో లేదంటే చాలా బ్రేక్ తర్వాత వస్తున్నాడు అండ్ కొంచెం ప్రెషర్ రన్ చేసు ఎట్లైనా బాగా ఆడాలని ఒక దే ఏ కారణంతోనో తనేంటంటే ప్రతి బాల్ స్లాగ్ చేయడానికి ట్రై చేశాడు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద బాల్స్ తను ఆడిన బ్రీఫ్ ఇన్నింగ్స్‌లో ఇన్‌సైడ్ ఎడ్జ్, ఔట్‌సైడ్ ఎడ్జ్ లేదంటే ఆ రకంగా తన ఇన్నింగ్స్ పోయింది గానీ, అసలు ఏ బాల్ గూడా సరిగ్గా మిడిల్ చేయలేకపోయాడు. బట్ యాహ్! అంటే మరి మిచెల్ మార్ష్‌ని ఆక్షన్‌లో వాళ్ళు నంబర్ 3లో ఆడించాలి అని తను ఆ వరల్డ్ కప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడని ఆ హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో కొన్నారు. కానీ ఈ సీజన్ అయితే మరి ఢిల్లీ వాళ్ళు ఆక్షన్‌లో దాన్ని ఏ ప్లాన్‌తో కొన్నారో అదైతే ఫుల్‌ఫిల్ అయ్యేటట్టయితే కనబడట్లేదు ఈ సీజన్‌లో. యాహ్! ఒక రౌమాన్ పవల్ ఇంకా మార్ష్‌లో ఇద్దరిలో ఒకళ్ళే ఆడతారనుకుంటున్నా. చూస్తుంటే ఇద్దరు ఆడారు ఆ మ్యాచ్ గూడా. రౌమాన్ పవల్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా మొన్న మ్యాచ్‌లో అయితే ఆల్‌మోస్ట్ నిలబెట్టుకున్నాడు నమ్మకం. ఆ ఒక్క మ్యాచ్‌లో ఇగ తను పుట్టిందే దీనికి అన్నట్టు ఆడుతుండే. నీకు కొట్టుంటే మాత్రం ఇక జీవితాంతం చెప్పుకునేవాళ్ళం నీకు పవల్ గురించి. బట్ వీళ్ళు 3 ఫార్మర్స్‌తోనే ఆడుతున్నారు. నోకియా ఎప్పుడు కంప్లీట్‌లీ ఫిట్ అయితాడో తెలియట్లేదు. సో, నోకియా ఫిట్ అయ్యి కంప్లీట్‌గా వస్తే టీమ్‌లోకి వీళ్ళు ఇంకా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ టీమ్‌గా కనిపిస్తారు గానీ, అప్పటి వరకు వీళ్ళు అపరిచితుడు పెర్ఫార్మన్సెసే ఉంటాయి. నువ్వు పంజాబ్ మ్యాచ్‌లో అయితే చిత్తుకి కొట్టేశారు. ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఓడిపోయారు. మళ్ళీ మరి రాజస్థాన్ మ్యాచ్‌లో గూడా నీకు 200 కొట్టించుకున్నారు. బట్ అగైన్ 200 ఆల్‌మోస్ట్ చేజ్ కూడా చేశారు. ఓవరాల్‌గా వీళ్ళు బానే ఆడుతున్నారు. బట్ పంత్ నాకు తెలిసి ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి బాగా డ్యూ ఉన్నాడు. ఎప్పుడో ఒక 50, 70, 80 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిపియడము. అవంతా ఎప్పుడు చేస్తాడో వెయిటింగ్ మరి. డేవిడ్ బాయ్ మాత్రం మామూలు కసి మీద ఆడట్లేదు వార్నర్. నీకు పంజాబ్ మ్యాచ్‌లో అయితే రబాడానయితే ఒక చెడు కూడా ఆడేసాడసలు. రబాడా మీద వార్నర్ రికార్డ్ సరిగ్గా ఉండదు నీకు. వీక్ పాయింట్ అని మనం చాలా సార్లు చెప్పుకుంటుంటాము. కానీ వార్నర్ బ్యాటింగ్ స్టాన్స్‌లో చాలా చేంజ్ ఉంది. మనం 2020 సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్ కూడా చూసాం ఆ చేంజ్ నీకు ఓపెన్ స్టాన్స్‌తో ఆడుతున్నాడు. దాంతో ఆ వీక్‌నెస్ ఏదైతే ఉంటదో ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ ఎట్ పేస్ ఏస్తే నీకు ఎడ్జెస్ ఇవ్వడం గాని, బోల్డ్ అవ్వడం గాని అది కనిపియట్లేదు. అండ్ నేను భయపడే ఏకైక బ్యాట్స్‌మన్ సన్ రైజర్స్ సపోర్టర్‌గా ఇప్పుడు డేవిడ్ వార్నరే. చాలా సూపర్ ఫార్మ్‌లో ఉన్నాడు. నో డౌట్. అంటే వాళ్ళు ఆక్షన్ టైమ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు వాళ్ళ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటది? వాళ్ళ స్టైల్ ఆఫ్ ప్లే ఎలా ఉంటదని అసెస్ చేసుకున్నప్పుడు ఐ థింక్ మిచెల్ మార్ష్, రోమన్ పోవెల్ అండ్ అలాగే ఆండ్రిక్ నోకియా వీళ్ళ ముగ్గురు గూడా ఐ థింక్ కీ ప్లేయర్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే బ్లూ ప్రింట్ వేసుకున్నారో ఆక్షన్ ముందు మన టీమ్ ఇలా ఉండబోతుంది, ఇలా ఆడతాం అనేది. దానిలో వీళ్ళ ముగ్గురు కీలక పాత్రధారులని నేను అనుకుంటున్నా. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు మిచెల్ మార్ష్‌కేమో ఫస్ట్ ఇంజ్యూరీ కన్సర్న్ తర్వాత కోవిడ్. ఇప్పుడు నోకియాకేమో తను రికవర్ అవుతున్నాడు, రికవర్ అయ్యాడు అని కొంచెం తొందరపడి ఒక గేమ్ ఆడించేసరికి ఇంకా తను అంటే యాస్ ఎ ఫాస్ట్ బౌలర్‌గా నీకు అంత బ్రేక్ వచ్చిన తర్వాత సడెన్‌గా ఫస్ట్ గేమ్‌లో నీకు లైన్ అండ్ లెన్స్ గాని, కన్సిస్టెన్సీ గాని ఎక్స్‌పెక్ట్ చేయడం కొంచెం టూ మచ్. బట్ స్టిల్ నోకియా అయితే కంప్లీట్ ఆఫ్ కలర్ కనిపించాడు తను ఆడిన ఆ 1 గేమ్‌లో. సో, మేబీ ఇంకా రికవరీకి తనకి ఇంకా టైం పడుతుందేమో అని ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు మరలా అనవసరంగా తను తొందర పెట్టట్లేదు. ఇప్పుడు ఎలా అయితే ఆహ్, ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆర్చర్‌ని ఓకే. మనం కొన్నాము. బట్ స్టిల్ ఈ సీజన్ అయితే ఆడాడు కానీ, మనకి ఫ్యూచర్ కోసం తనొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఎలా అయితే ప్లాన్ చేసుకొని కొన్నారో, ఢిల్లీ వాళ్ళు నాకు తెలిసి ఆ రేంజ్‌లో అంటే వాళ్ళలాగా ఇప్పుడు ముంబై వాళ్ళలాగా నోకియా నోకియా కూడా నెక్స్ట్ సీజన్ ఆడతాడు అనే నెక్స్ట్ సీజన్‌లో ఇంక చూద్దాము. ఆ రకంగా ఆ కోణంలో ఆలోచిస్తున్నారా? లేదు ఇప్పుడు మరి డెస్పరేట్ టైమ్స్ కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ ద టేబుల్‌కెళ్ళిపోయారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. సో, ఇప్పుడు డెస్పరేట్ టైమ్స్ మనకి ఎలా అయినా విన్స్ కావాలి. విన్ ఎట్ ఎనీ కాస్ట్ అనే ఫార్ములా తోటొచ్చి మరలా నోకియాని ఆడించడం జేస్తారా? లేదు
ఇంకా కొంచెం తనకి రికవరీకి టైం పడతదని తననింకా వెయిట్ చేపిస్తారనేది మరి చూడాలి. సో, ఎనీవే వాళ్ళు ఇప్పుడు చాలా టీమ్స్ ఆక్షన్స్ ముందు ఏ రకమైనటువంటి ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ వేసుకున్నాయో, అందులో వాళ్ళు వేసుకున్న దానికి భిన్నంగా ఆడుతున్న టీమ్స్‌లో ఒకటైతే ఢిల్లీ క్యాపిటల్స్. సో, దానికి కారణాలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటేంటనేవి. సో, మేబీ అంటే వాళ్ళు ఆక్షన్ ముందు అనుకున్న దానికి ఇప్పటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇంజ్యూరీస్ రూపంలో అవ్వచ్చు, ప్లేయర్స్ రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు అలాగే నువ్వు ఇందాక చెప్పినట్టు రిక్కీ పాంటింగ్ కోవిడ్ ఐసోలేషన్ వల్ల తను అవైలబుల్‌గా ఉండకపోవడం అవ్వచ్చు. యాహ్! ఇగ నన్నడిగితే ఇగ మిడ్ పాయింట్ ఆఫ్ ది సీజన్ చూసుకుంటే నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ క్వాలిఫై అవ్వరు. ప్లే ఆఫ్స్‌కి టూ మచ్ మెస్ గోయింగ్ ఆన్ అక్కడ. క్యాప్టెన్సీ నుంచి అండ్ నీకు కోవిడ్ వల్ల వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలన్నీ చూసుకుంటే కష్టం అది. వాళ్ళు ముందుకెళ్ళడం. కుల్దీప్ యాదవ్‌ని గూడా మళ్ళీ కొంచెం లైనప్ జేస్తున్నారు టీమ్స్. నీకు డీకే అన్న, మొన్న బట్లర్ అన్న ఇద్దరు యేసుకున్నారు. సో, కొంచెం తన వేరియేషన్స్ గూడా మళ్ళీ చేంజ్ ఇన్ పేస్ అది ఎంతేస్తున్నా గానీ కుల్దీప్ ఐ థింక్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సీజన్‌లో నాకు తెలిసి సేమ్ రేంజ్ ఆఫ్ సక్సెస్ ఉండకపోవచ్చు కుల్దీప్‌కి. సో, ఢిల్లీ క్యాపిటల్స్ ఐ థింక్ వాళ్ళు గూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు నాకు తెలిసి టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి గూడా. అరే! మనం ఏదో ఒకటి జేసి మరీ బాటమ్ గాకుండా కొన్ని మ్యాచెస్ అక్కడిక్కడ గెలిచి నెక్స్ట్ సీజన్‌కి మనం బిల్డప్ జేసుకుందాం. సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరికి కాన్ఫిడెన్స్ ఇద్దామనే ఉన్నారు. సో, మూవింగ్ అహెడ్ కేకేఆర్. సో, ఫస్ట్ 3 మ్యాచెస్ సూపర్బ్‌గా ఆడారు. టిమ్ సౌదీ టీమ్‌లో ఉండే ఆ మ్యాచెస్‌కి. ఈ సడెన్‌గా అన్ని మ్యాచెస్ ఓడిపోతుంటే మళ్ళీ సౌదీని వెనక్కి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ నిన్న మ్యాచ్ గెలిచేసారు. బట్ నాకు తెలిసి ఈ కాంబినేషనే వీళ్ళ బెస్ట్ కాంబినేషన్. విత్ టిమ్ సౌదీ అటాకింగ్ ఇన్ ద పవర్ ప్లేనే బెటర్ ఆప్షన్ నీకు. మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ప్యాట్ కమిన్స్ ఈస్ నాట్ ఎ గ్రేట్ టీ20 బౌలర్. నీకు తను హిట్టింగ్ అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ కాబట్టి తనని ఇమ్మీడియేట్‌గా టీమ్‌లోకి తీసుకున్నారు. ఆల్‌దో గ్రేట్ టెస్ట్ బౌలర్ అయినా గానీ తను స్వింగ్ చేయడు బాల్‌ని. కానీ టిమ్ సౌదీ చాలా క్లెవర్ బౌలరు. ఇండియన్ కండిషన్స్‌ని ఎట్లా వాడుకోవాలో కరెక్ట్‌గా తెలుసు. నిన్న మ్యాచ్ ప్రైమ్ ఎగ్జాంపుల్. తన బౌలింగ్‌లో నీకు మిడిల్ ఓవర్స్‌లో చేసినా గాని ఇంటూ ద వికెట్ ఏసి నీకు హోల్డింగ్ వికెట్ పైన తను బౌలింగ్ ఏయడం అనేది సో, టిమ్ సౌదీ ఈస్ ఎ చాంపియన్ ఇండియన్ కండిషన్స్‌లో. సో, నాకు తెలిసి ఆ కాంబినేషన్‌తో ఆడి వీళ్ళు ఏదో ఒకటి చేసి కొంచెం ఈ కింద నుంచి పైకి రావడానికి ట్రై చేయొచ్చు నాకు తెలిసి. బట్ రింకు సింగ్ ఆడాడు రాజు నిన్న. బాగా ఆడాడు. చాలా చాలా రోజుల తర్వాత టీమ్ 11లో కనిపించాడు. 4 క్యాచ్‌లు పట్టాడు. మంచి కవర్ డ్రైవ్‌లు ఆడాడు. ఇంక మ్యాచ్ ఫినిష్ చేస్తాడేమో అనుకున్నాం రసల్‌తో కలిసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఔట్ అయ్యాడు గానీ. బట్ నిన్న మ్యాచ్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండే. కేకేఆర్ విల్ ఆల్వేస్ గివ్ యూ ఎంటర్‌టైన్‌మెంట్. రసెల్ ఉంటే మ్యాచ్ ఎక్కడి నుంచైనా గెలవచ్చు. బట్ ఐ థింక్ వీళ్ళకి దెబ్బెక్కడ పడుతుందంటే వెంకీ అయ్యర్ ఫాము. తను ఓపెనింగ్ కాకుండా మధ్యలో ఆడిస్తున్నారు. మళ్ళీ నారాయణ్‌ని పైకి పంపిస్తున్నారు. అండ్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఫాము. తను కంప్లీట్‌లీ డీకోడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. టీమ్స్ ఈజీగా ఆడేస్తున్నాయి. సో, వెంకీ అయ్యర్, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి పెర్ఫార్మన్సెస్ వల్ల కేకేఆర్ వాళ్ళు చాలా డౌన్‌వర్డ్ స్పైరల్‌లో ఉన్నారు. ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవ్వకపోయినా ఏం ఆశ్చర్యం లేదు. వీళ్ళు బాగా ఆడుతున్నారు స్టార్టింగ్‌లో. బట్ ఈ ఇద్దరు ప్లేయర్‌లు చాలా ఇంపార్టెంట్. సో, అన్‌ఫార్చునేట్‌లీ దే వోంట్ మేక్ ద ప్లే ఆఫ్స్ అనుకుంటున్నా. ఏమంటావు? యాహ్! నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి వన్ ఆఫ్ దేర్ కీ ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్ వాళ్ళిద్దరు ఫార్మ్ అయితే డెఫినెట్‌లీ హ్యూజ్ కన్సర్న్. ఎందుకంటే ఇద్దరు ఇండియాకి ఆడారు. అండ్ ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ స్టార్టింగ్‌లో వాళ్ళెలా అయితే ఆ మిడిల్ ఓవర్ స్క్వీజ్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత అందరూ అనుకున్నారు. ఓకే. ద ఓల్డ్ కేకేఆర్ ఈస్ బ్యాక్. వాళ్ళెలా అయితే మిడిల్ ఓవర్స్‌లో కంట్రోల్ చేసేవాళ్ళు స్పిన్నర్స్ తోటి. సునీల్ నారాయణ్ అండ్ అంతకుముందు షకీబ్ అల్ హసన్ ఇట్లా వాళ్ళ కేకేఆర్‌లో ఉన్న స్పెషాలిటీ ఏదైతే ఉందో, సేమ్ ఓల్డ్ కేకేఆర్‌ని మనం చూస్తున్నాం అనే ఫ్యాన్స్ అనుకునే లోపే అన్‌ఫార్చునేట్‌లీ నువ్వు చెప్పినట్టుగా ఐ థింక్ బ్యాట్స్‌మెన్ హావ్ స్టార్టెడ్ డీకోడింగ్ అంటే వరుణ్ చక్రవర్తి దగ్గర ఉన్న వెరైటీ ఏంటి, స్పెషాలిటీ ఏంటనేది బ్యాట్స్‌మెన్ నాకు తెలిసి కంప్లీట్‌గా వాళ్ళు ఆహ్, లైన్ చేస్తున్నారు వరుణ్ చక్రవర్తిని. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్‌నేమో మరి స్టార్టింగ్‌లో తనని ఓపెనింగ్‌కి పంపించి తర్వాత గత కొన్ని గేమ్స్‌గా తనని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తున్నారు. సో, నిజంగా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్. ఇప్పుడు ఎవరైనా ఒక కంప్లీట్ ఫుల్ 1 సీజన్ మొత్తం ఒక ఫ్రాంచైజ్‌కి ఓపెనింగ్ ఆడి మరలా సడెన్‌గా ఇప్పుడు తను ఇండియన్ కండిషన్స్‌లో ఆడలేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ అంతా కూడా దుబాయ్‌లో జరిగినప్పుడు అక్కడ ఓపెనింగ్ రోల్ ఆడాడు. ఇప్పుడు మరి ఇండియన్ కండిషన్స్‌లోకొచ్చేసరికి తనని సడెన్‌గా మరలా మిడిల్ ఆర్డర్‌లో ఆడించడం ఇవన్నీ గూడా అంటే వర్కౌట్ అయితే అవ్వట్లేదు డెఫినెట్‌లీ.
మేబీ కేకేఆర్ వాళ్ళకి వేరే ప్లాన్స్ ఉండొచ్చు. అంటే ఎందుకు సునీల్ అంటే నారాయణ్ ఓపెనింగ్ వీళ్ళు పంపిస్తున్నాం ఎందుకని చాపింగ్, చేంజింగ్ గూడా జేస్తున్నారు. ఫించ్‌నెందుకు పీకారు నిన్న టీమ్‌లో నుంచి అర్థం కాలే నాకు. అంటే నిఖిల్ బిల్లింగ్స్ అన్నాడు. ఎందుకు ఇప్పుడు నిన్న పట్టుకొచ్చారు? శ్రేయస్ అయ్యర్ వి హావ్ ఎ ఫ్యూ నిగిల్స్ అన్నాడు. సో, జనరల్‌గా లైక్ ఫించ్‌కి మరి ఇంజ్యూరీ అయిందా? లేదు వేరే కారణం చేత తనని పక్కన పెట్టారనేది మనకు తెలీదు. బట్ యాహ్! ముందు శ్రేయస్ మ్యాచ్‌లో అయ్యర్ చెప్పడం బాగా అయితే ఆడాడు వి హావ్ గదా! ఎ ఫ్యూ నిగిల్స్ అన్నాడు మరి. ముందు మ్యాచ్ రాజస్థాన్‌తో బాగా ఆడాడు ఫించ్ ఓపెనింగ్. అంటే నాకు తెలిసి ఇంజ్యూరీ కన్సర్న్ ఏమైనా అయ్యుండొచ్చేమో అని అనుకుంటున్నా. లేదంటే దేర్ ఈస్ నో రీజన్ టు డ్రాప్ ఫించ్ అక్కడ. సో, అంటే ఇప్పుడు వెంకటేష్ అయ్యర్‌ని డిమోట్ చేసి ఫించ్‌ని గూడా తీసుకోకుండా అంటే ఇప్పుడు మేబీ అంటే ఫించ్‌ని తీసుకోకపోవడం వెనక నాకు తెలిసి ఇంజ్యూరీయే కారణం అని నేను అనుకుంటున్నా మరి. మనం నితీష్ రాణా గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఓవరాల్ కేకేఆర్ అప్రోచ్ గురించి మాట్లాడుకున్నాము. ఈ పిచెస్ స్లో అయితున్నాయి కాబట్టి గమ్మున వీళ్ళు అప్రోచ్ చేంజ్ చేసుకోవాలంటావా? నితీష్ రాణాకి ఆ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో అయితే చాహల్ ఓవర్‌లో 2 లైఫ్‌లొచ్చినాయి. ఆ 2 లైఫ్‌లొచ్చినా గాని గుడ్డిగా ఊపేస్తున్నాడు. అండ్ నాకెందుకో నితీష్ రాణాని చూస్తే అరే! నువ్వు ఎందుకు ఆడుతున్నావురా నాయనా! నువ్వు ఐపీఎల్ లెవెల్‌లో ఇంత మంచి ఛాన్స్ వస్తుంది నీకు. గుడ్డిగా ఎందుకు ఊపుతావు? అసలు నీకు టాలెంట్ ఉందా? అసలు ఇంత సక్సెస్ ఎట్లా వచ్చింది ఈ ప్లేయర్‌కి అనిపిస్తది అప్పుడప్పుడు నాకు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ టీ20 గేమ్స్‌లో జనరల్‌గా చాలా టీమ్స్ ఇప్పుడంతా అనాలిసిస్ తోటి అండ్ అలాగే వాళ్ళకి నంబర్స్ తోటి చాలామంది అంటే నంబర్స్ అనేవి కంప్లీట్‌లీ డేటా కంప్లీట్‌గా అవైలబుల్ ప్రతి టీమ్‌కి యాక్సెస్ ఉంటది. ప్రతి కోచ్ కూడా డెఫినెట్‌లీ ఎంతో కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. వాళ్ళ టీము ఎవరితో ఆడుతున్నారనేది ప్లాన్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటది. అరే! నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఇదిగో నీకు మ్యాచప్ వచ్చేసి లెగ్ స్పిన్నరు. సో, లెగ్ స్పిన్నర్ వచ్చినప్పుడు డెఫినెట్‌లీ లెఫ్ట్ హ్యాండర్ యాస్ ఎ లెఫ్ట్ హ్యాండర్ యూ హావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అని కొన్ని ప్లాన్స్ ఉంటాయండి. అలాగే డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లాన్స్ చూస్తాం మనం. ఆహ్, డిఫరెంట్ మ్యాచప్స్‌లో. ఇప్పుడు ఆ రోజు కూడా శ్రేయస్ అయ్యర్‌ని అడిగారు. ఐ థింక్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్ టైమ్‌లో నీకు నితీష్ రాణా ఔట్ అవ్వడం గురించి ఒక చిన్న డిస్కషన్ నడిస్తే శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. యాక్చువల్లీ తను లెగ్ స్పిన్నర్ కాబట్టి నితీష్ రాణా తనని హిట్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకంటే అది అతని ఫేవరబుల్ మ్యాచప్ లెగ్ స్పిన్నర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్ అనేది తనకి ఫేవరబుల్ మ్యాచప్ కాబట్టి తను అటాక్ చేయడానికి ట్రై చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. అన్‌ఫార్చునేట్‌లీ మిస్ టైమ్ చేశాడు లాంగ్ ఆన్ అని చెప్పాడు. సో, అంటే ఇక్కడే కదా! ఇప్పుడు కొన్ని టీమ్స్ ఏమో నీకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. అంటే మ్యాచ్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కొన్ని టీమ్స్ ఏంటంటే నో మ్యాటర్ వాట్ మన మ్యాచప్ ఇదే ఖచ్చితంగా యూ హావ్ టు మాక్సిమైజ్ అనే ఒక దృష్టితో ఆడతారు. సో, ఆ రోజు కేకేఆర్ వాళ్ళకి రిక్వైర్డ్ 100 ప్రెషర్ ఉంది. వాళ్ళొక పెద్ద టోటల్‌ని చేస్ చేస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా నితీష్ రాణా ఓకే. ఐ హావ్ టు టార్గెట్ ద లెగ్ స్పిన్నర్ ఇది నా ఫేవరబుల్ మ్యాచప్ అనే దృష్టితో తను వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతుంది. సో, ఇక్కడే అంటే ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే నీకు స్మార్ట్‌గా ప్లాన్ చేసుకునే టీమ్స్ ఏవుంటాయి, కొన్ని టీమ్స్ గుడ్డిగా మ్యాచప్స్ అనే ఒక దృష్టితోటి ఏ టీమ్స్ ఎళ్తాయనేది మనకి క్లియర్‌గా అట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్ మనం ఐడెంటిఫై చేసుకోగలం. అంటే ఎలాంటి టీమ్స్ దే రిలై టూ హెవీలీ ఆన్ అంటే డేటా. ఇప్పుడు కేకేఆర్ వాళ్ళు మనం ముందు కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు ఆడేదే అట్లా. వాళ్ళు ఒక అప్రోచ్ కంప్లీట్‌గా స్టిక్ అవ్వాలి. బట్ ఐ థింక్ నీకు ఇప్పుడు ఈవెన్ విత్ వాళ్ళ బౌలింగ్ అయినా గాని ఇప్పుడు గ్రాస్ అంతా పోతోంది. ఇప్పుడు గ్రాస్ పోయి పిచెస్ స్లో అవుతున్నప్పుడు ఉమేష్ యాదవ్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడన్న నమ్మకం అయితే నాకు లేదు. ఆల్రెడీ తగ్గినాయి గూడా. ఫస్ట్ 3 మ్యాచ్‌ల్లో ఉన్నంత ఎఫెక్ట్ నీకు ఉమేష్ యాదవ్‌కి లేదు. తర్వాత రన్స్ కొడుతున్నారు. వికెట్స్ కూడా తగ్గినాయి. అండ్ వాళ్ళు నాకు తెలిసి అదే వాళ్ళ ఆక్షన్‌లో చేసిన తప్పిదాలు ఇప్పుడు బయటపడతాయి. ఎందుకంటే నీకు పెద్ద ఆప్షన్స్ లేవు. ఇప్పుడు ఉమేష్ యాదవ్‌ని ఖచ్చితంగా ఆడియాలి. లేదంటే నీకు ఇంకా చిన్న బౌలర్స్‌ని తీసుకురావాల్సొస్తది. రసిక్ సాలము వీళ్ళంతా వస్తారు. సో, ఐ థింక్ దే ఆర్ గెట్టింగ్ ప్రాపర్‌లీ ఎక్స్‌పోజ్డ్. మనం అనుకున్నాము ఫస్ట్ 11 బావుంది. వరుణ్ చక్రవర్తి వీళ్ళు సునీల్ నారాయణ మధ్యలో బౌలింగ్ ఏస్తే సూపర్ ఉంటది. వెంకయ్య ఓపెనింగ్ చేస్తున్నాడు. మధ్యలో బౌలింగ్ కూడా ఏస్తాడని. కానీ వీళ్ళకి అదే కాదు. నీకు ఈక్వలెంట్ బ్యాకప్ ప్లేయర్స్ ఎవ్వరు లేరు నీకు. అదే ఇప్పుడు అందరిని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు 'రింకు సింగ్.' 'షెల్డన్ జాక్సన్' సక్కగా ఆడట్లే అని చెప్పి తనని కూర్చోబెట్టి 'రింకు సింగ్‌ని' ఆడిచ్చారు. 'రింకు సింగ్' పాపం న్యాయం చేశాడు. కేకేఆర్ మాస్కాట్ కాబట్టి. బట్ ఐ థింక్ ఇగ శ్రేయస్ అయ్యర్ గూడా హిట్ అండ్ మిస్ ఉన్నాడు కొద్దిగా. ఈ ఈ ఈ అటాక్ ఎట్ ఆల్ కాస్ట్ అప్రోచ్ ఏదైతుందో నీ కేకేఆర్‌ని, పంజాబ్ ఇద్దరిని అది డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అది గది. నీకు గెలిచినప్పుడు రాజాలాగా గెలుస్తావు. ఓడిపోయినప్పుడు ఇగ తెలిసిందే మనకేమైతదో. యాహ్! అంటే రిస్క్ అండ్ రివార్డ్ ఓవరాల్. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది మరి. వీళ్ళు ఇంకా స్టిక్ అయితారా? లేదంటే మెకలం మారిపోయి మనం మెల్లిగా ఆడదాం, కొంచెం వేరేగా ఆడదాం పిచెస్ స్లో అయితున్నాయని చెప్పి డిసైడ్ అయితాడా?
అంటే ఇప్పుడు అటాక్ ఎట్ ఆల్ కాస్ట్స్ అనేది ఎప్పుడు వాళ్ళకి వర్కౌట్ అవుతదంటే నాకు తెలిసి శ్రేయస్ అయ్యర్‌ని ఓపెనింగ్‌కి పంపించి అప్పుడు అటాక్ ఎట్ ఆల్ కాస్ట్స్ అప్రోచ్ వాళ్ళు సేమ్ దానికే స్టిక్ అయితే మేబీ కొంచెం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెరీర్ చూసుకుంటే మనం తను ఐపీఎల్ స్టార్టింగ్‌లో కొన్ని ఇయర్స్ ఓపెనింగ్ ఆడాడు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కి. సో, అప్పట్లో డేర్ డెవిల్స్. సో, తర్వాత క్యాపిటల్స్ అయిందనుకో. సో, తను ఐ థింక్ సమ్ 3 ఆర్ 4 సీజన్స్ ఓపెనింగే ఆడినట్టు గుర్తు నాకైతే. సో, తర్వాత తన మిడిల్ ఆర్డర్ రోల్‌లో సెట్ అయ్యాడు. ఇప్పుడు ఇండియాకి కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్స్‌లో అండ్ అలాగే టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. సో, హి ఈస్ నౌ సెటిల్డ్ ఇంటూ ఎ బిట్ ఆఫ్ హిస్ ఓన్. అంటే తను ఒక స్టైల్ ఆఫ్ ప్లేకి అలవాటు పడ్డాడు. ఇప్పుడు సడెన్‌గా తనని వెళ్లి ఒక రెస్పాన్సిబుల్ కెప్టెన్సీ రోల్‌లో ఉన్న తనని అటాక్ అట్ ఆల్ కాస్ట్స్ అని తన మీద అంత ఎక్కువ ప్రెషర్ ఉండడం కూడా మంచిది కాదు. మేబీ తనని ఓపెనింగ్ పంపించి ఎందుకంటే ఓపెనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి దిస్ లుక్స్ లైక్ ఎ కంప్లీట్‌లీ టోటల్లీ ఔట్ ఆఫ్ ద బ్లూ ఒపీనియన్ లాగా అనిపించొచ్చు. బట్ నీకు అదే పాలిసీ కంటిన్యూ అవ్వాలంటే యూ బెటర్ సెండ్ యువర్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ టు ఓపెన్. అండ్ మిడిల్ ఆర్డర్‌లో ఏదన్నా ఇంకా వేరేగా ఇష్యూస్ ఏమైనా ఇంకెవరైనా ప్లేయర్స్‌ని ఇప్పుడు నితీష్ రానాని గానీ, ఇంకా అలాగే నువ్వు చెప్పినట్టుగా రింకు సింగ్ గానీ, ఇంకా వెంకటేష్ అయ్యర్‌ని వీళ్ళని ఎవరినైనా బ్యాక్ చేయాలంటే ఓకే. దీస్ ఆర్ ఆల్ డీసెంట్ డొమెస్టిక్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళని బ్యాక్ చేయాలనుకుంటే మేబీ మిడిల్ ఆర్డర్‌లో ఇప్పుడు ఈయన బిల్లింగ్స్ వచ్చాడు ఓపెనింగ్. నాకసలు అర్థం కాలేదు. నాకు తెలిసి సామ్ బిల్లింగ్స్ ఓపెనింగ్ చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. మేబీ తను ఆడుండొచ్చు. మేబీ కెంట్‌కి గానీ, ఇంకా వేరే డొమెస్టిక్ సైడ్‌కి ఎక్కడైనా. బట్ నేనైతే చూడలేదు. సో, సామ్ బిల్లింగ్స్ పర్ఫెక్ట్ మిడిల్ ఆర్డర్ ప్లేయరు. నువ్వు అలాంటి ప్లేయర్‌ని నువ్వెందుకు ఓపెనింగ్ పంపిస్తావనేది నాకైతే అసలక్కడ అర్థమే కాలేదు ఆ విషయం అయితే. ఓకే. ఇది వీళ్ళిట్లుంటే పంజాబ్ గూడా అదే దారిలో ఉన్నారు. లేమ్ లివింగ్‌స్టన్ ఒక్కడే ఈ అప్రోచ్‌లో సక్సెస్ అయితున్నాడు. నీకు జితేష్ శర్మ గూడా ఇస్తున్నాడు గానీ పెర్ఫార్మన్సెస్. తను అంటే ఆఫ్‌కోర్స్ యంగ్ ప్లేయర్ నుంచి అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేము. శిఖర్ ధవన్ తను ఎట్లా ఉన్నా గానీ తనొక్కడు మాత్రం యాంకర్ రోల్ ఆడుతున్నాడు ఆ టీమ్‌లో. అండ్ బేర్‌స్టో అయితే కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపిస్తున్నాడు. ఇక బేర్‌స్టో టాపిక్ పక్కన పెడదాం మనం. ఇక పంజాబ్ వాళ్ళు బౌలింగ్ సైడ్ గూడా నాకు తెలిసి హర్షదీప్ గూడా రన్స్ కొడుతున్నారు. హర్షదీప్‌ని గూడా జనాలు అటాక్ చేయగలుగుతున్నారు. రాహుల్ చహర్ బానే ఏసిన. వైభవ్ అరోరా ఫస్ట్ 2 మ్యాచెస్ బాగేసినట్టు అనిపించాడు. అగైన్ తను గూడా రన్స్‌కి తీసుకుంటున్నారంతా. నేతన్ ఎల్లిస్‌ని ఆడిచ్చారు మొన్న. బట్ 115 డిఫెండ్ చేస్తూ ఇక నువ్వు బౌలింగ్ ఏమి వేసినా వేస్ట్ గాని ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో. సన్ రైజర్స్ మ్యాచ్‌లో అయితే నీకు ఎండింగ్‌కొచ్చేటప్పటికి వికెట్లు లేవు. వాళ్ళు కొడుతూనే ఉండే నీకు వికెట్లు పోతూనే ఉన్నాయి. సో, ఈ అటాక్ ఎట్ ఆల్ కాస్ట్ ఐపీఎల్‌లో అంటే సక్సెస్ అయితుంది అంటారు. అంటే ఇట్ ఈస్ 2 వేస్ టు ప్లే అంటే 2 వేస్ కాదు. చాలా రకాలుగా ఆడొచ్చు టీ20 గేమ్. బట్ ఏమో అంటే ఇవి ప్రాపర్‌గా ఎక్స్‌పోజ్ అయిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు వేరే అప్రోచ్‌తో ఆడతారా? లేదంటే ఇట్లానే కంటిన్యూ అయిపోయి కిందుండిపోతారా? ఆర్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అంటే పంజాబ్ దృష్టిలో నన్నడిగితే బేర్‌స్టోని ఓపెనింగ్ జేపిచ్చి మయాంక్ అగర్వాల్ నంబర్ 3 రావాలి. ఏమంటావు? యాహ్! ఐ థింక్ దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్. అంటే ఇప్పుడు ఈవెన్ స్టార్టింగ్‌లో గూడా వాళ్ళు అటాక్ ఎట్ ఆల్ కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 'భానుక రాజపక్స' రోల్ చాలా కీలకం. అంటే తను ఆ నంబర్ 3, నంబర్ 4 స్పాట్‌లో వచ్చి గేమ్‌ని చేంజ్ చేసి ఎళ్ళిపోయేవాడు. ఎయిదర్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ చేజింగ్. సో, నీకెప్పుడైతే వాళ్ళు 'భానుక రాజపక్సెని' పక్కన పెట్టి బేర్‌స్టోని మిడిల్ ఆర్డర్‌లో ఫిట్ చేయడానికి ట్రై చేశారో ఆ నంబర్ 3, నంబర్ 4 స్పాట్ ఏదైతే ఉందో, సో, డెఫినెట్‌లీ దే ఆర్ నాట్ గెట్టింగ్ దేర్ డిజైర్డ్ రిజల్ట్స్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఐ థింక్ బెస్ట్ ఇప్పుడేంటంటే వాళ్ళు చేయగలిగింది ఏదైనా ఉందంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే 'శిఖర్ ధవన్' అండ్ 'బేర్‌స్టోన్' ఓపెనింగ్ పంపించి 'బేర్‌స్టోన్' న్యాచురల్ ఓపెనర్ తను ఆల్రెడీ ఐపీఎల్‌లో ఓపెనింగ్ చేసున్నాడు. ఆ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి తనని బ్యాక్ చేసి నంబర్ 3 మయాంక్ అగర్వాల్‌ని అరేయ్! నువ్వు కొంచెం ఇన్నింగ్స్‌ని బిల్డ్ చెయ్యి నంబర్ 3లో ఇప్పుడు ఆహ్, సడెన్‌గా ఫస్ట్ ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడితే కొంచెం 15, 16 వరకు తీసుకెళ్ళి అప్పుడు పవర్ హిట్టర్స్ చూసుకుంటారనే టైప్‌లో తను ఆ రకంగా వాళ్ళ ఆహ్, టీము గోయింగ్ ఫార్వర్డ్ ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెటర్ అని నాకనిపిస్తుంది. అలాగే వాళ్ళు టీమ్ కాంబినేషన్స్ చూసుకుంటే, ఇప్పుడు 'ఒడియన్ స్మిత్‌ని' గూడా వాళ్ళు ఐ థింక్ తనని గూడా పక్కన పెట్టినట్టు చూస్తున్నాం మనం. యాహ్! తను బౌలింగ్ అస్సలు నమ్మట్లేదు. సో, పక్కన పెట్టేసి ఫుల్ టైమ్ బౌలర్‌ని ఆడిస్తున్నారు ఇప్పుడు నేతన్ అవును. ఎల్లిస్. సో, ఇప్పుడు మరి 'షారుఖ్ ఖాన్' అంత మంచి ఫామ్‌లో లేడు. మరి అలాంటి టైంలో ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' ఒకవేళ ఫామ్‌లో ఉండుంటే ఓకే. మనకు ఆల్రెడీ ఒక ఫినిషర్ ఉన్నాడు కాబట్టి కొంచెం అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఒక రకమైనటువంటి భరోసా ఉండేది. కానీ ఇప్పుడు 'షారుఖ్ ఖాన్' మంచి ఫామ్‌లో లేడు కాబట్టి వాళ్ళకి కొంచెం లోవర్ మిడిల్ ఆర్డర్‌లో పవర్ కావాలి కాబట్టి మేబీ లివింగ్‌స్టన్‌ని కొంచెం హోల్డ్ బ్యాక్ చేసి మయాంక్ అగర్వాల్ నంబర్ 3 రోల్ తీసుకొని బేర్‌స్టోన్ ఓపెనింగ్ పంపిస్తే ఐ థింక్ దే మైట్ గెట్ బెటర్ రిజల్ట్స్ అని నా ఫీలింగ్.
యాహ్! ఐ థింక్ అట్లా చేస్తే కొంచెం బాగుండొచ్చు. సో, యాహ్! ఇక మూవింగ్ ఆన్ మనం అట్టడుగునున్న 2 టీమ్‌ల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ ఆడిన ఎల్ క్లాసికో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మనం సింపుల్‌గా. ఒక్క మ్యాచ్ చాలు. సో, వీళ్ళు ప్లే ఆఫ్స్‌కైతే పోలేరు. ఈ ఫార్మాట్ వల్ల వీళ్ళు లైన్‌గా మ్యాచ్‌లు గెలవడం, గెలిచినా గానీ నెట్ రన్ రేట్ అది ఇది చాలా ఈక్వెన్స్ వస్తాయి 10 టీమ్‌లున్నాయి కాబట్టి. సో, ఈ మ్యాచ్ అండ్ ఫినిష్ ముంబై వాళ్ళ అమ్మ! ఇప్పటికైనా మనం మ్యాచ్ గెలవబోతున్నాంరా నాయనా 2 పాయింట్స్ వస్తున్నాయి అనుకుంటే, మహేంద్ర సింగ్ ధోని నేనైతే అంటే మామూలుగా నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ ధోని ఫ్యాను. అట్లాని యాంటీ ఫ్యాన్ గూడా గాదు నేను. బట్ హానెస్ట్‌గా నేను అంటే ఆ ఓవర్ బౌలర్ ఉన్నాడు కట్ అక్కడ రోహిత్ శర్మ పెద్ద కెప్టెన్సీ ఎర్రర్ చేసిండు నన్నడిగితే. బట్ స్టిల్ ఫస్ట్ బాల్ 6 కొట్టి, నెక్స్ట్ బాల్ 4 కొట్టిన తర్వాత గూడా నెక్స్ట్ 2 బాల్స్ చాలా బాగా ఏసాడు. నీకు యార్కర్ ఒకటి నెయిల్ చేసాడు. ఇంకా లాస్ట్ బాల్ గూడా 1 బాల్ 4 రన్స్ టు విన్ గూడా తను అంటే లో ఫుల్ టాస్‌ని కొట్టడం అంత ఈజీ గాదు డెత్‌లో. ఎస్పెషల్లీ 1 బాల్‌లో నీకు ఈక్వేషన్ ఉన్నప్పుడు. ధోని బాగా తెలివిగా ప్లేస్ చేసాడు ఫీల్డ్ చూసుకొని. అండ్ ఆ కంపోజర్ ఉండడం మాత్రం దట్ ఈస్ ప్యూర్ ఎక్స్‌పీరియన్స్. ఎవరైనా నీకు 6 కొట్టడానికి ట్రై చేస్తారు. లేదా నీకు డౌన్ ద గ్రౌండ్ కొట్టడానికి ట్రై చేస్తారు గానీ, క్యూట్ షాట్ మాత్రం ఎవ్వడు అటెంప్ట్ చేయడు. అంత ధైర్యం ఎవ్వడు చెయ్యడు. అక్కడ ధోని ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు. అక్కడ సింపుల్‌గా రీడ్ చేసాడు. బౌలర్ ఏం చేయబోతున్నాడు, ఫీల్డ్ ఎట్లుంది. సో, తను ముందు బాల్‌లో ఎట్లేసాడు, మిడిల్ స్టంప్ మీద యార్కర్ ఏసాడు. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదో ట్రై చేస్తాడని చెప్పేసి జరిగాడు. యాంటిసిపేట్ చేసాడు. క్లియర్‌గా నీకు డిఫ్లెక్ట్ చేసాడు మంచిగా నీకు. అండ్ ఫైనల్ లెగ్‌కి లెఫ్ట్ సైడ్ నుంచి. వన్ కెన్ ఆర్గ్యూ దట్ ఫేవరబుల్ మ్యాచప్ అది ఇది అని. బట్ అగైన్ 2 బాల్స్ 6 రన్స్ టు విన్ ఉన్నప్పుడు ఒక బాల్ మంచి యార్కర్ పడి దాన్ని 2 రన్స్ తీసి 1 బాల్ 4 రన్స్ టు విన్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ తీసుకోవడం గ్రేట్. ఇప్పుడు అదే బాల్ నువ్వు బండకకు ధోనికి కొట్టేసి హెలికాప్టర్ షాట్ ఏసి 6 కూడా కొట్టగలిగేవాడు. కానీ తను కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. సో, పర్సెంటేజ్ గేమ్ ఆడి మనం 4 గావాలి. అక్కడ మన ఏరియా ఇది అని సెట్ చేసుకొని తను ఆడిన విధానం మాత్రం గ్రేట్. తను మ్యాచ్ అయిపోయి వస్తున్నప్పుడు జడేజా కాళ్ళ మీద పడడం మాత్రం అది కంప్లీట్‌లీ డిజర్వ్డ్. సో, మొత్తం మీద పాపం చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అనుకున్న రేంజ్‌లో సీజన్ వెళ్ళలేదు. కానీ వాళ్ళకి సీజన్ మొత్తం చెప్పుకోవడానికి ఆ ధోని ఇన్నింగ్స్ ఒక్కటి చాలంటావా మరి? నన్నడిగితే ధోని చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడబ్బా! ఫస్ట్ మ్యాచ్ కూడా మనం మాట్లాడుకున్నాము. చాలా బాగా కనిపిస్తున్నాడు నీకు. బ్యాట్‌లోంచి నీకు బ్యాట్‌తో ఎట్లా కాంటాక్ట్ అయితుంది బాల్ అది చూసుకుంటే నీకు సౌండ్ ఆఫ్ ద బాల్ హిట్టింగ్ ద బ్యాట్, నీకు టైమింగ్ అంతా ఫస్ట్ క్లాస్ ఉంది. నన్నడిగితే ధోని పైన ఆడాలి కొద్దిగా నంబర్ 5 అట్లా ఆడితే చూడాలనుంది నాకు. నీకు మొయిన్ అలీ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ నడుస్తున్నాయి. రాయుడు కూడా హిట్ అండ్ మిస్ ఉన్నాడు. సో, ఐ వుడ్ లైక్ టు సీ ధోని బ్యాటింగ్ అప్. ఫాన్స్ కూడా హ్యాపీ అయితారు. అండ్ జడేజా గూడా విత్ కెప్టెన్సీ బ్యాటింగ్ చాలా డౌన్ ఉంది. చాలా ఎఫెక్ట్ చేస్తుందని క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఐ థింక్ ధోని బ్యాటింగ్ కోసం నాకు తెలిసి సీఎస్‌కే మ్యాచెస్ చూడొచ్చు. నాకు తెలిసి ఫాన్స్ అయినా నేను గూడా నాకు నిజంగా ఐ యామ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ధోనీస్ బ్యాటింగ్ దిస్ ఇయర్. ముంబై గురించి అయితే ఇక మాట్లాడుకోనైతే నో నో అడ్వాంటేజ్ గూడా. బికాస్ ఎంత ఎంత తపస్సు చేసినా గాని వాళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కి రాలేరు. యాహ్! ఫస్ట్ టైమ్ గదా! ఒక టీము స్టార్టింగ్ 7 మ్యాచెస్ ఓడిపోవడం ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్. అదే సో ఫస్ట్ ఇనాగ్రల్ ఐపీఎల్‌లో గూడా ముంబై వాళ్ళు 6 మ్యాచెస్ ఓడిపోయారనుకుంటా లైన్‌గా. బట్ ఇప్పుడు 7 మ్యాచెస్ ఓడిపోయి వాళ్ళ రికార్డ్‌ని వాళ్ళే బీట్ జేసుకున్నారు. సో, అంటే బట్ ఐ థింక్ ఈ ఎల్ క్లాసికో మ్యాచ్ మాత్రం ఐ థింక్ పైసా వసూల్. ఐ థింక్ బోత్ టీమ్స్ గేవ్ దేర్ ఆల్. పాపం కానీ రోహిత్ శర్మ ఫస్ట్ టైమ్ నాకు తెలిసి కెప్టెన్సీ ఈస్ అండర్ ద స్కానర్. మనం మనం మాట్లాడుకుంటుండే ఏంటంటే నీకు మొన్నటి వరకు ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ ఉన్నప్పుడు అందరూ ఆడుకునేటోళ్ళు ఏం కెప్టెన్‌రా వీడు అది ఇది అని తిట్టుకునేవాళ్ళు కోహ్లీని గెలవలేకపోతున్నాడు ఐపీఎల్ అని. అటుపక్క రోహిత్ శర్మ కప్పుల మీద కప్పులు గెలుస్తున్నాడని. ఇప్పుడు రోహిత్ శర్మ సేమ్ కోహ్లీ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. అక్కడేమో నేషనల్ టీమ్‌లో ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఇటు సైడ్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్సీ‌లో మాత్రం వరుస పరాజయాలు ఎదురైతున్నాయి. సో, అల్టిమేట్‌గా నీ స్క్వాడ్ ఎట్లుంటుందో నీ కెప్టెన్సీ కూడా అట్లానే ఉంటుందన్న దానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. సో, సో, ఆక్షన్‌లో ఫెయిల్ అయితే సగం అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు. యాదవ్ గూడా అంటే కొన్ని మ్యాచెస్ తనే ఒంటి చేత్తో నీకు కంటెన్షన్‌లో పెట్టే టీమ్‌ని. ఇంకా మన టిల్లు మాత్రం మధ్యలో రన్‌ఔట్‌లు అయితున్నాడు గానీ, కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. ఆరెంజ్ క్లాప్ లిస్ట్‌లో గూడా ఉన్నాడు. టాప్ 10లో ఉన్నాడు తను స్కోరర్స్‌లో. కానీ వాళ్ళకి దెబ్బ పడేది పొలార్డ్ నుంచి. నా ప్రిడిక్షన్ ఏంటంటే దిస్ ఈస్ పొలార్డ్స్ లాస్ట్ సీజన్ విత్ ముంబై ఇండియన్స్ అండ్ ఆల్సో ది ఐపీఎల్ అని అనుకుంటున్నా. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. చాలా పూర్ పెర్ఫార్మన్స్ ఉంది.
అండ్ నీకు మొన్న సీఎస్కే మ్యాచ్ అయితే తను కొట్టిన పిండి సీఎస్కే మీద ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడడం. అది కూడా ఆడలేకపోయాడు ఏంటబ్బా వీక్ బౌలింగ్ అటాక్‌తో అనిపించింది నాకు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అట్లానే ఐ థింక్ వి మైట్ బి సీయింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ కైరన్ పొలార్డ్ ఇన్ ఐపీఎల్ యాస్ వెల్. యాహ్! ఇంకేం చెప్పడానికి లేదు. ఆక్షన్‌లో వాళ్ళ ఆర్చర్ కోసం కకృతి పడిపోయి నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పి ఎట్లయితే కొన్నారో వాళ్ళ ఆక్షన్ పర్ఫార్మెన్స్ గాని అది ఇది గాని వాళ్ళ యాక్చువల్ టీమ్ పొటెన్షియల్ నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది మనకు ప్రాబ్లీ. సో ఇక నుంచి మనం ఇక్కడ ముంబై గురించి మాట్లాడుకోవడం కూడా ఐ థింక్ దండగా. సో ఫ్రమ్ నెక్స్ట్ రివ్యూ ఆన్వర్డ్స్ వీ విల్ ఓన్లీ బీ టాకింగ్ అబౌట్ 8 to 9 టీమ్స్. మరి అలా ఎలిమినేట్ చేసేయద్దు రాహుల్. ఇది చెన్నైని, 'నాగార్జున' ముంబైని. గారు ఎలిమినేట్ చేసేయండి అనంటే నీకు అసలు నువ్వు గుండె 8-9 ఇప్పుడు తట్టుకోలే. టాప్ 4 ఆర్ 5 అన్నా ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉండేవారు. నువ్వు మరీ 8-9 అనేసరికి నీకు ఏమబ్బా! ఈ ఫార్మాట్‌లో ఇదొక నెగెటివ్ ఇదుంది. ఏంటంటే నీకు ఒకసారి టీమ్స్ కిందకొచ్చాయంటే పైకి రావడం చాలా కష్టంగుంది చూసుకుంటే నీకు. సగం టోర్నమెంట్ అయిపోయింది. నీకు అన్ని టీమ్‌లు సేమ్ పాయింట్స్‌తో ఉంటున్నాయి. ఎందుకంటే నీకు నంబర్ ఆఫ్ మ్యాచెస్ సేమ్ బట్ టీమ్స్ ఆర్ మోర్ గదా! చూద్దాం. అంటే మోర్ ఆర్ లెస్ మనం టాప్ హాఫ్ పైనే కాన్సంట్రేట్ చేద్దాము. మరీ నువ్వు 8 ఆర్ 9 అనేసరికి అక్కడ ముంబై చెన్నై ఫాన్స్ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. అంటే ఈవెన్ మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు టు బి వెరీ హానెస్ట్. ఇప్పుడు మనమేం మాక్ యాహ్! చేయట్లేదు ఆ 2 టీమ్స్‌ని. ఈవెన్ మేమైతే డెఫినెట్‌లీ ఐ థింక్ ఇప్పుడు చెన్నై అంటే ఆబ్వియస్‌లీ దీపక్ చహర్ లేకపోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ మిస్. అది డెఫినెట్‌లీ దాని ఇంపాక్ట్ కనబడుతదని మనం స్టార్టింగ్‌లోనే ప్రిడిక్ట్ చేసాం. అనుకున్నట్టుగానే కనబడుతుంది చెన్నై టీమ్‌లో. కానీ ముంబై వాళ్ళు ఇంత ఘోరంగా అంటే వాళ్ళకిప్పుడు మరి ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, బుమ్రా అంటే 3 ఆఫ్ ఇండియాస్ ప్రాబబ్లీ ఒకటి ఈ ఫార్మాట్‌లో వాళ్ళు ముగ్గురు ప్రూవెన్ ప్లేయర్స్. సో, ఇట్లాంటి ప్లేయర్స్ వాళ్ళు ఈ రేంజ్‌లో అండర్ పెర్ఫార్మ్ చేస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈవెన్ బుమ్రా కూడా అంటే తను అంతకుముందు సీజన్స్‌లో తనకేంటంటే ఆ బౌలింగ్ పార్ట్నర్‌షిప్స్ ఇప్పుడు మలింగ అవ్వచ్చు, అలాగే ఆపోజిట్ ఎండ్‌లో తనకి ఏదో ఒక రూపంలో కంట్రోల్ అయితే దొరికేది. కానీ ఈ సీజన్ తను డెఫినెట్‌లీ స్ట్రగుల్ అవుతున్నాడు. అంటే కొన్ని కొన్ని మ్యాచెస్‌లో తనని పవర్ ప్లేలో బౌలింగ్ చేపించలేదని క్రిటిసిజం ఉంది. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ చెన్నై గేమ్‌లో తనని కొంచెం కరెక్ట్‌గా యూజ్ చేయడానికి ట్రై చేసినా ఆహ్, ఆ టాక్టిక్స్ ఏమి ఇప్పుడు ముంబైకి దేర్ ఈస్ నథింగ్ దట్ సీమ్స్ టు బి వర్కింగ్ ఔట్ ఫర్ ముంబై. సో, ఈ స్టేజ్ నుంచి ఇంకా కమ్‌బ్యాక్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. బట్ ఇఫ్ దేర్ ఈస్ వన్ టీమ్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ ముంబై ఇండియన్స్. సో, మీకొక చిన్న హోప్ ఇస్తున్నాను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి. సో, చూద్దాం మరి. ముంబై వాళ్ళు మనందరిని స్టన్ చేసి ఏమైనా కమ్‌బ్యాక్ ఇస్తారా? లేదు ఇంకా ఈ సీజన్ సమాప్తం అనేది ఇంకా నాకు తెలిసి మోస్ట్‌లీ నెక్స్ట్ 1 వీక్‌లో తెలిసిపోతది. సో యాహ్! నా దృష్టిలో ఇప్పుడు హాఫ్ వే పాయింట్‌లో నా ప్రిడిక్షన్ ఏంటంటే గుజరాత్ సన్‌రైజర్స్ షుడ్ బి ఇన్ ద ఫైనల్స్ ఆర్ అట్‌లీస్ట్ టాప్ 3 టీమ్స్‌లో అయితే ఈ 2 ఉంటాయి. సో నీ నీ ఇద్దరు ఫైనలిస్ట్స్ ఎవరుంటారంటావు? నేను ఫైనలిస్ట్ చెప్పలేను గానీ టాప్ 4 చెప్తాను. అంటే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే టీమ్స్. ఇప్పుడు గుజరాత్ టైటన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ సమ్‌హౌ నాకు లక్నో సూపర్ జైంట్స్ పైన గూడా ఒక కన్నుంది. సో, దీస్ విల్ బి మై 4 టీమ్స్ టు మేక్ ఇట్ టు ద టాప్ 4 అని అనుకుంటున్నాను నేనైతే. యాహ్! ఐ గుజరాత్, థింక్ సన్‌రైజర్స్. టాప్ 5 ఈస్ నథింగ్ బట్ గుజరాత్ సన్‌రైజర్స్, ఆర్‌సీబీ, రాజస్థాన్ ఇంకా లక్నో. ఈ 5 టీమ్స్ నుంచే నీకు విన్నర్ వస్తాడు. 100% ఈ 5 టీమ్సే నీకు ముందుకెళ్తాయి. ఈ 5లో 4 ఎళ్తాయనేది సింపుల్. గుజరాత్ యాహ్! సన్‌రైజర్స్ అయితే పక్కా ఎళ్తారు ప్లే ఆఫ్స్‌కి. నువ్వు ఆర్‌సీబీని గూడా ఇంక్లూడ్ చేసి పాపం చాలామంది మా బెంగుళూరు ఫ్యాన్స్‌కి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చావు మరి. వివేక్ లేదులే బాగా లాంటోళ్ళకి. ఆడుతున్నారులే. హానెస్ట్‌గా బాగా ఆడుతున్నారు. మొన్న సర్లే 68 అనేది లైట్ తీసుకుందాంలే గాని నిన్నయింది. బట్ బాగా ఆడుతున్నారు. హర్షల్ పటేల్ బౌలింగ్ అని అదంతా గాని. బట్ ఐ థింక్ యాహ్! ఐ థింక్ ఇగ ఈ టోర్నమెంట్ టాప్ 5 టీమ్స్ ఇవే ఉంటాయి. సో, ఎవరు టాప్ 4లో ఉంటారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. కానీ మన కింద నుంచి కేకేఆర్, పంజాబ్ ఏమైనా కమ్‌బ్యాక్ ఇస్తారా ఢిల్లీతో పాటు అనేది అది ఇంకో పాయింట్. సో, మనం గమనిస్తూ ఉందాం. సో, జనరల్‌గా ఎండింగ్ స్టేజెస్ ఆఫ్ లీగ్‌లో ఇంకా మజా ఉంటది. ప్రతి మ్యాచ్ ఎక్సైట్‌మెంట్‌తో అందరూ చూస్తా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎక్సైట్‌మెంట్ రెట్టింపు అయితది అనుకుంటున్నా ఈ నెట్ రన్ రేట్స్ వల్ల. సో, యాహ్! లెట్స్ సీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎట్లుంటదో. సో, మా మేము సన్‌రైజర్స్ ఎక్స్‌క్లూజివ్ ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం కుదిరినప్పుడల్లా. సో, ఈ ప్రతి మ్యాచ్‌కి చేస్తామని మాత్రం నేను ప్రామిస్ చేయలేను గానీ ఎప్పటికప్పుడు చేస్తుంటాం. బట్ ఎవ్రీ వీక్ రౌండప్ మాత్రం ఉంటది. సో, లెట్స్ హోప్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ గూడా ఇంతే ఉత్తేజకరంగా, ఇంతే ట్విస్ట్‌లతో, టర్న్‌లతో ఉంటదని. లెట్స్ ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్.
యాజ్ ముంబై అండ్ చెన్నై ఫ్యాన్స్ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. మనం మాత్రం అదే ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎక్స్పెక్ట్ దన్ ఎక్స్పెక్ట్. సో దట్ ఈస్ అ ర్యాప్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. మరి ఇంకా మీరు మా వీక్లీ రివ్యూస్ కానీ అండ్ అలాగే సన్ రైజర్స్ ఎపిసోడ్ ఇంకా ఏమైనా వినాల్సినవి ఉంటే త్వరగా వినేయండి. అండ్ అలాగే డూ ఫాలోస్ ఆన్ బోత్ ఇన్స్టా అండ్ ట్విట్టర్ యాజ్ వెల్. సో మరలా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి